ఈ సృష్టి యావత్తు కూడా నాలోంచే వచ్చి నాలోనే పెరిగి నాలోనే లైవ్ అవుతుంది. ఇదంతా అంతరిక్షం. దానికి చితినతి ఏమీ లేదు, దానికి రూపనామాలు లేవు, దానికి అసలు దానికి తల్లిదండ్రులు లేరు. శివుడికి తల్లిదండ్రులు లేరు, శ్మశానవాసి అంటారు కదా. అసలు తల్లి తండ్రి ఏముంది, ఉన్నదే ఒకటే. అది అంతా అంతరిక్షం. అంతరిక్షం అంటే భావం లేని స్థితి. ఆ భావం లేని స్థితిలోనే ఉంటుంది. శ్మశానవాసి అంటారు అంటే శ్మశానంలో కాలు బూడిదైపోవటం అంటారు కదా, బూడిద ఇష్టం అంటారు ఎక్కడ అరుణాచలాన్ని. అంటే దేహభావన లేని స్థితి. అక్కడ శవాలు బూడిద అంటారు. కానీ మనకి దేహభావన పోతే, జ్ఞానాగ్ని వల్ల దేహభావన పోతే ఆత్మగా నిలబడుతూ ఉంటాం. ఆత్మ భావన మిగులుతుంది. ఇంకా అప్పుడు ఆత్మభావంతో దానికి అదే నెత్తుకుంటా అడ్డంకులు అదే తీసేసుకుంటాం. మనసుకు మనం ధ్యానం నేర్పుతాం కదా, నేనే నడతెరుపు లేకుండా అవన్నీ నేర్పినా మనసుకే నేర్పుతాం. మనం ముందే నేర్పుతాం. ఆ మనసుకు కూడా ఆత్మవిచారం నేర్పుతాము, శరణాగతి నేర్పుతాము. ఏదైనా అడ్డొస్తా ఉంటే దాన్ని కంట్రోల్ చేయటం నేర్పుతాము. మనసుకి మనమే నేర్పుకుంటాం. ఆ సమయం వచ్చినాక ఆ మనసు అలా గెంటేసుకుంటా తనలో తాను ఉంటుంది. మనం ఉండక్కర్లేదు, ఇంకా మనం కష్టపడక్కర్లేదు. దానికి అదే చేసేసుకుంటా మూలంలో ఉంటుంది. మూలంలో ఉండే హాయిగా ఉంటుంది. ముందు మనం నేర్పాం కాబట్టి తర్వాత అది మనల్ని పట్టుకుంటుంది. మనం ఎన్నిట్లో ఉన్నా అది మనల్ని వదలదు. చూడండి, భగవంతుడు 4 అడుగులు వేస్తే తర్వాత భగవంతుడే మనల్ని పట్టుకుంటాడని మాటలు పెద్దల శాస్త్రం. ఇప్పుడు మనల్ని ఆ భగవంతుడు మనల్ని పట్టుకున్నాడు, ఇంకా ఆడు వదలమన్నా వదలడు. అంతర్ముఖం అయిన వాళ్ళు బయటకు వస్తే లోపలికి వెళ్ళే వరకు వాళ్ళ మనస్సు స్థిమితం ఉండదు. అసలు బయట ఎందులోని ఏమీ లేదని తెలిసింది. ఉన్నది తన స్వరూపం అనే తెలిసాకని మనం దేంట్లోనే ఉండాలని అనిపించదు. మనకు తెలుసు మాటల్లో, చేతల్లో, వ్యవహారంలో మన తప్పులు మనకు తెలుసు కాబట్టి మనల్ని మనం సవరించుకుంటూ మనం పరమాత్మగా జీవించాలి. అంటే మాటల్లో ఒకళ్ళని కాదు చూడటం, మనల్ని మనం చూసుకుంటే ఇతరుల తప్పు కూడా మనకు తెలుస్తుంది. అందుకు మనల్ని మనం సవరించుకునే కొలిది అజ్ఞాన లక్షణాలు పోతూ ఉంటాయి, దేహభావం లక్షణాలు పోయి కొలిది పరమాత్మ లక్షణాలు అన్నీ వస్తూ ఉంటాయి. పరమాత్మ లక్షణాలు వచ్చి కొలిది ఇంకా ఆనందంతో దేహభావన పోతుంది. మనతో మనం ఉంటాం కదా, దేహ లక్షణాలు దేహం సైడ్కి వెళ్ళాం కదా, పరమాత్మ సైడే ఉంటాం కాబట్టి ఆ జ్ఞానాగ్ని వల్ల అన్నీ దగ్ధమైపోయి మనసు పరిశుద్ధం అయిపోయి, చూడండి బంగారం పుటం పెడితే ఎలా అవుతుందో మనం మనసు పరిశుద్ధాత్మ అయ్యి పరమాత్మగా జీవించగలుగుతాం. జీవించాలి, ఆచరించాలి. వింటం కాదు, ఆచరణ ఆచరణ ఆచరణ. మనసుకి ఆచరణ నేర్పాక మనకు తెలియకుండా వింటూ ఉండగానే మీకు తెలియకుండా ఆచరణలో పెట్టేస్తారు. ఇంటికి వెళ్తారు, వెళ్ళేటప్పుడే మననం చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోవటం. తర్వాత మంచం ఎక్కుతాం కదా, పడుకున్నా కూర్చున్నా నిలబడినా అది మననం చేసుకుంటా ఉంటే మీకు తెలియకుండా ఆచరణలోకి వెళ్ళిపోతుంది. మీరు అక్కడ ఎంత వివేకం వైరాగ్యాలతో వెళ్ళిపోవాలి. వివేకం ఎంతసేపు అవగాహనతో వెళ్ళిపోవాలి మూలానికి. అవగాహనతోటే మనం మూలానికి వెళ్ళిపోతాం. కూర్చుని ధ్యానం చేయక్కర్లేదు, కళ్ళు మూయక్కర్లేదు, తెరవక్కర్లేదు. మీ మనసు కూర్చోవాలి. మన శరీరం ఎలా కూర్చుంటే ఎవరికి కావాలి, మన మనస్సు నిలబడాలి. చూడండి, గురువులు ఏం చేస్తారు, ఆకాశంకి చూడండి అంటారు. మనసు కదిలిపోయే వాళ్ళు ఆకాశంకి ఎలా చూడగలరు? మనసు తగ్గిన వాళ్ళే ఆకాశాన్ని చూడగలరు, భావాన్ని తగ్గిన వాళ్ళే. అది ఇవన్నీ మనం అనిపించినయే, ఈవేళ కొత్తవి కాదు. చంచలత్వంగానే మనమే ఉన్నాం, ఇలాగా మనమే ఉన్నాం, అలాగా మనమే ఉన్నాం. అన్నీ మనకు అనుభవమే కదా. అందుకు అందరూ మనమే, మనం తప్పని అసలు రెండో వస్తువు ఏది? సృష్టి యావత్తు నేనే, నా స్వరూపమే అనేది అనుభవం వచ్చాక ఎవరిని తిడతాం, ఎవరిని పొగుడతాం? అక్కడ ఎవరున్నారు? రెండో వస్తువు లేదు కదా, ఉన్నదంతా తానే కదా. తాను తప్ప రెండో వస్తువు లేదు. ఇంకేదో ప్రశ్న. ఇందాక నేను రెండుగాని ఉనికిలోకి వెళ్ళాక ఉనికిలోకి వెళ్ళాక అది మనతో మనం ఉంటాం, అది పోదు. ఉనికిలోకి వెళ్ళాక మనతో మనం ఉంటాం. కానీ ఇంకోటి, దానికి అదే విడిపోయి సమయం వచ్చినప్పుడు వ్యవహారం చేయాలి. వ్యవహారం చేయాలి కాబట్టి తనే రెండుగా విడిపోయి వ్యవహారం చేసేసి మళ్ళీ ఒకటి అయిపోతుంది. మరి ఉన్నది ఒకటే కదా, అది తన స్వరూపమే కదా. దానికి అదే రెండుగా విభజించబడిపోతుంది, మళ్ళీ దానికి అదే ఒకటి అయిపోతుంది. ఎందుకంటే మనం మనసుకు నేర్పేశాం, జీవుని దేవుని చేసేసాం. మానవుడే మాధవుడు కదా. అందరూ పరమాత్మ స్వరూపాలే. తాను తప్ప అసలు రెండో వస్తువు లేదు. ఉన్నదే తానంటే పరమాత్మగాని.
పరమాత్మగానే మనం ఏ పని చేసినా పరమాత్మగానే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. జ్యోతి ఓ పాయింట్ చెప్పమ్మా, చెప్తాను. జ్యోతి ఏదో పాయింట్ చెప్పు. గురువులు ఎన్ని రకాల మార్గాలు చెప్పినా అన్ని మార్గాలకి గమ్యస్థానం ఒక్కటే ఉండటమే. కానీ అందరి అనుభవం ఒకటే. ఇందాక వచ్చి కృష్ణ ఏమంటున్నాడు, గురుగారి ఫోటో తెల్లగా ఉంది అంటాడు. గురువుగారి ఫోటోవే కాదు తెలుపు, మన అందరూ గుర్తుకొచ్చినాడికి తెలిపే ఉంటుంది. ఎందుకంటే అక్కడ భావన లేని స్థితి. మనం గుర్తుకొచ్చిన మొఖాలు కనిపించవు, ఆ మనుషులు గుర్తుకొస్తారు. అది దేవభావం తగ్గేటప్పటికి ఆ స్థితి వస్తుంది. రూపం నామం గుణం తగ్గేటప్పటికి, అంటే తనలో తాను ఉంటే అది తగ్గుతుంది కాబట్టి ఆ స్థితి ఆటోమేటిక్గా వస్తుంది. అంతే. అంటే మీరు వేరు, గురువు వేరా, తెలుపు వేరు కాదు కదా, అంతే కదా. ఆ తెలుపు వేరేగా కనిపిస్తుంది, మీ దృష్టి చూస్తుంది. మీ గురువు గారిని చూసినప్పుడు తెల్లగా అంటే కాంతిలా కనిపిస్తుందని మీ అర్థం. మీరు ఏం చెప్తున్నారంటే కాంతిలా కనిపిస్తుందండి అని చెప్తున్నారు కదా. కానీ అక్కడ కాంతి ఉంది, మీ దృష్టి ఉంది. ఎవరు చూస్తున్నారు ఆ కాంతిని? ఎవరు చూస్తున్నారండి కాంతిని? మనం మీరే కదా. అంటే మీరు ముందర వచ్చారా, ఆ కాంతి ముందర వచ్చిందా? మీరు చూస్తేనే కాంతి ఉంది, అంతే కదా. అప్పుడు ఆ కాంతి నుంచి ఏమయ్యాలి? అప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి, నేను చూస్తున్నాను కాబట్టి ఆ కాంతి ఉందని ఆ చూసేవాడిని చూడాలి. అక్కడ వేరే ఉన్నారు, మీరు వేరైపోయారు, చూడబడేది వేరుగా ఉంది కదా. చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉంటుంది, అంతే కదా. చూడకపోతే లేదు. చూసేవాడు అంటే ఆ చూసేవాడిని నేను అంటున్నాం కదా. నేనంటే ఆ చూసేవాడు అని ఎప్పుడైతే ఆ చూసేవాడిని చూడటంలో విలీనం చేసేసుకుంటా ఉంటే, ఆ చూసేవాడినే చూస్తూ ఉంటే ఆ చూసేవాడు విలీనం అయిపోతాడు. అప్పుడు ఇది చూసేది చూడబడేది ఏమైంది? చూసేవాళ్ళలో విలీనం అయిపోయింది, అంతే కదండి. అంటే గురువు వేరు, మీరు వేరు కాదు. మేము అదేనా, మీరే అమ్మంటే చూసేవాడే, మీకన్నా వేరుగా లేదు. ఎందుకంటే అలా వస్తేనే మనకి తెలియబడుతుంది, అంతే కదా, వస్తుంది. కానీ అప్పుడు చూసేవాడు ఉంటేనే కదా, మనం చూస్తేనే కదా ఉంది. ఇప్పుడు ఈ కృష్ణుని ఫోటో చూస్తున్నాం, ఎవరు చూస్తాం? మనం చూస్తే అది ఉంది. నేను ఇప్పుడు చూడట్లేదు, మిమ్మల్ని చూస్తున్నాను, అది ఉందా? ఉంది కానీ లేదు, అదా కానీ లేదు. నేను నా ప్రకాశంలో నా చూపు ఏమవుతుంది? ప్రకాశవంతం అవుతుంది. సూర్యుడు చూసేవాడేమో సూర్యుడు, చూపు చూడబడేది, ఇదంతా కూడా వ్యాప్తి చెందుతుంది, ప్రకాశం వ్యాప్తి చెందుతుంది. చూడబడే వస్తువు అక్కడ ఉంది. అర్థమైందండి? మీరు చూడబడేది చూసేదాన్ని ఒకటే అవ్వాలండి, అదనమాట. అంటే నేనే కదా చూస్తున్నాను, అది నేను చూడకపోతే లేదు కదా అని మనకు అవగాహన రావాలన్నమాట. అర్థమైందా? అంటే ఫస్ట్ నేనుంటేనే అవన్నీ ఉన్నాయి, అంతే కదా. చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉంది. అంటే నన్ను నేను చూసుకోవటంలో నిన్ను నువ్వు చూసుకో అన్నారు. నిన్ను నువ్వు చూసుకో, నువ్వెవరో నువ్వు కనుక్కోమన్నారు, అంతే కదా. అప్పుడు నన్ను నేను చూసుకోవటంలో, ఆ చూసేవాడిని చూడటంలో ఏమైంది? అక్కడ అనంతంగా నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది అనమాట. నువ్వెవరివే? అనంతానంగా ఉన్నాను నేను అని మనకి తెలియబడాలి కదా. మనం ఎవరో మనం తెలుసుకోవటానికే. అది ఎప్పుడు ఉంది, అది ఎప్పుడో. కానీ మన దృష్టి అటు వెళ్ళలేదు, అంతే. మన దృష్టి ఎంతసేపు ఈ దృశ్యం చూడబడే దాని వైపే తాదాప్యం చెందేస్తుందండి. ఎంతసేపు ఇట్టే ప్రయాణం చేసేస్తుంది. ఎందుకంటే ఇవి కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి అన్నీ కదా, ఈ నిజం. కానీ అసలైంది చూసేవాడిని మూలాన్ని మర్చిపోయాం. అన్నిటికీ ఆధారభూతుడైన మూలాన్ని మర్చిపోయాం, అంతే కదండి. ఏది ఆధారమైందో మీరు చూడటానికి ఆధారం ఏదో, దృశ్యానికి కూడా ఆధారం అదే.
అవన్నీ మీరే 3 మళ్ళీ ఏకం అవ్వాలి అంతే. అందుకు మూలాన్ని దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, మూలాన్ని కనుక్కున్నారనుకోండి, అప్పుడు ఈ సృష్టి లేకుండా అయిపోతుంది. ఈ సృష్టి తానైపోతుంది. అంటే మీ ప్రకాశమే. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు యొక్క ప్రకాశంలోనే ఇదంతా ప్రపంచం ఎలా ఉందో, మన దృష్టి ఏమో స్వయం ప్రకాశం సూర్యుడు. మన ప్రకాశం, మన చూపు ఇలా చూడటంతోనే మన ప్రకాశం ఏమవుతుంది, ఇదంతా చైతన్యవంతం అవుతుంది. బాడీ ఇదంతా కూడా కనిపిస్తుంది. అంతే కదండి, అంత అనంతంగా కనిపిస్తుంది, సర్వవ్యాప్తంగా ఉంది. అంటే ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటున్నామో ఆ చూసేవాడు ఏమైపోతాడు, చూడబడేదాన్ని చూడటం మానేస్తాడు. చూడబడేది మానేస్తాడు. తనతో తాను చూసుకోవటంలో ఏమైపోతాడు, తానుగా ఉండిపోతాడు అనమాట, విలీనం అయిపోయి. అర్థమైందండి. అందుకే ఇక్కడ కొంతకాలం మనం ఆ చూసేవాడిని చూడటంలో రమించాలి. బాగా టైం తీసుకుంటుంది. మళ్ళీ చూడబడేది దాంతో కలుపుకుంటాం జరుగుతుంది. కానీ మళ్ళీ మన దృష్టి మనం లోపలికి విలీనం. ఇప్పుడు గాఢ నిద్రలో ఏమైందండి, నిద్ర ఎప్పుడు పడుతుంది మీకు? మీ దృష్టి తీసుకెళ్లి ఈ చూడబడేదాంతో కలుపుకోవటం మానేసి మీ దృష్టి మీతో మీరు విలీనం అవటంతోనే నిద్రావస్థ ఒకటేసారి జరుగుతుంది. అంతే కదా, నిద్ర ఎప్పుడు జరుగుతుంది, అది జరిగిపోతుంది కదా. అదే స్థితి ఇక్కడ. నేను రాత్రి గాఢనిద్రలో చూడలేదు కాబట్టి ఈ బాడీయే లేదు. దృశ్యం వల్ల దృశ్యం అంటే విత్ ఈ బాడీతో సహా దృశ్యమే. ఈ బాడీని వదిలేసి చూస్తున్నాం మనం. మాకు కనవాదంతా దృశ్యం అనుకుంటాం, కానీ ఇది అనుకోము. దీంతో సహా అంతా దృశ్యమే. ఎప్పుడైతే మన దృష్టి అనంతంలో విలీనం అయిపోయిన అనంతంగా మిగిలిపోతుందో, ఎంతసేపు మనము అలా పెట్టుకుంటే అక్కడ దృశ్యం లేని స్థితిని కొంతకాలం రమించాలండి. అర్థమైందండి. అక్కడ చూసేవాడినే చూడటం ఆ చూడటంలో మీరే అనంతంగా మిగిలిపోతున్నట్టుగా మీకే స్పష్టత పెరగాలి. పెరిగి కొద్ది మీరు అలాగా ఉండిపోవటం, అలా 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 నెమ్మదంగా మీరే ఉండిపోతారు. మీకు తెలిసిపోయాక ఎవరు చెప్పక్కర్లేదు. దానికి అవగాహన కోసం చెప్పుకోవటం అండి, అంతే. ఇక్కడి వరకే చెప్పుకోవటం కూడా ఉంటుంది, అక్కడ ఉండటం తప్ప చెప్పుకోవటం ఉండదు. అర్థమైందండి. అందుకు ఉండటంలో చెప్పుకోవటం ఉండదు, ఉండటంలో విభజన లేదు, ఉండటంలో దృశ్యం లేదు, ఉండటంలో విభాగం చెందేది లేదు, అనుకోవటం లేదు. అంతే కదా. ఆ ఉండటంలో అనంతంగా మిగలటమే ఉంటుంది. అక్కడ ఉండటం ఉండదు, అక్కడ మిగలటమే ఉంటుంది. అనంతంగా నీకు నువ్వే స్పష్టం. ఇప్పుడు మీరు ఎంత స్పష్టంగా ఈ దృశ్యం ఎంత స్పష్టంగా తెలుస్తుందో, నా స్వరూపం నాకు అంత స్పష్టత అనమాట. ఇంకా ప్రతి అనుమానము తాను తప్ప రెండోది లేదు. ఇంకా అప్పుడు దృశ్యమని ఇదని విభాగం ఏముండదు, దృశ్యం కూడా తానే. మళ్ళీ అక్కడ దృశ్యం లేని స్థితి కొంతకాలం అండి. అర్థమైందండి. కొంతకాలం దృశ్యాన్ని ఎందుకంటే నేను దృశ్యం ఇబ్బంది పెడుతుంది కాబట్టి, ఇబ్బంది పెట్టేస్తుందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అర్థమైందా. నువ్వు అనుకోకపోతే ఇబ్బంది ఏం లేదు, మనం అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏదో ధ్యానం చేసేయాలి, అయ్యో దాన్ని ఏదో పొందేయాలి అనుకుంటాం కదా. కొన్ని భావాలు ఏదో వైభవం ఎంత తెల్ల కాంతిలా కనిపించేస్తే ఆనందం. మనకి దృశ్యాల మీద ఆధారపడిపోయాం కదా. ఆ దృశ్యమే మనకి ఈ అదృశ్యమైన స్వరూపమే దృశ్యంగా మనకు వ్యక్తపరిచి అది ఎంకరేజ్ చేస్తే తీసుకెళ్తుంది. తనకు తానే మళ్ళీ అక్కడ మీరు లేరు, నేను లేను. తనకు తానే రమించుకుంటూ, తనకు తానే తెలుసుకుంటూ, తనకు తానే ఉండటంలోకి నువ్వు ఉండేవాడివే తప్ప అనుకునేవాడు కాదని నీకు తేలాలి. నీకు మనకు ఎవరి కాళ్ళకే తేలితేనే తప్ప ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా తన మయం చేసినప్పుడే ఇది 24 గంటలు చెయ్యాలి. అందులో లేకపోతే దృశ్యం అలవాటండి. ఏదైనా అలవాటేనండి. ఇప్పుడు చూడండి, ఇది వరక మీకు జాతకాలు, ఈ వాస్తులు, ఈ ఎలాగ అలవాటు అవి ఆటోమేటిక్ గా గుర్తొస్తాయి లేదా? ఇప్పుడు ఈ అలవాటు అయిపోయింది కదా. అమ్మాయిల్లో అమ్మ శరణాగతి, అమ్మ తప్ప రెండోది లేదు అనుకోవటం, ఇది అలవాటు అయిపోయింది. ఈ అలవాటే ఇది ఇష్టంగా వినటానికన్నా కూర్చున్నాం మనం, అంతే కదా. లేకపోతే ఇష్టం లేకపోతే కూర్చుంటామేంటి? అది వినలేని వాళ్ళని వచ్చి కూర్చోబెడితే బలవంతంగా పారిపోరా. ఇది కూడా ఇష్టం పెరగాలండి. ఇప్పుడు మనం అదనమాట
తర్వాత ఈ దృశ్యం కూడా తానే, తను తప్పు రెండోది లేదు. లేదంటే దృశ్యాన్ని రమిస్తాం, కానీ దృశ్యం కొంతకాలం పక్కన పెట్టాలి. అది మీతో మీరు రమించడంలో కొంతకాలం అలా చేయాలి. తర్వాత ఇదంతా కూడా మీరే అని తెలిసిపోయాక దానికి అదే, ఇంక దీనికి దానికి భేదం లేదు కదా, మౌనానికి దృశ్యానికి భేదం లేదు. చైతన్య శక్తి గారు ఉంది, దాన్ని ఇంకా ఇంకా తాను ఇంకా మిళితం చేసుకునే కొద్ది ఇంకా మృదువత్వం వస్తుంది అనమాట ఆ స్థితికి. అటువంటి స్థితి అనమాట అది. ఆ బ్రహ్మస్థితి అంటే మాటలకు అందేది కాదనమాట, అది అనంతమైంది కదా. అనంతమైన దాన్ని ఎంతెంతగా మనం తాను జురుకుని కొలిది ఆవు దూడకు పాలిస్తాను ఉంటుంది. అలాగా ఆ పరమాత్మ యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఇంకా అలాగా నన్ను నేనే జురుకోవడం, మళ్ళీ బయట ఎక్కడా జురుకోవడం లేదు. నన్ను నేను ఎంతెంతగా జురుకుంటానో అంతంతగా మహామౌన చైతన్య శక్తి నాకు అంతంతగా వ్యక్తం అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఏ క్షణానికి ఆ క్షణం అన్నమాట. ఆ స్థితిగా నేను జీవిస్తున్నాను లేదా, ఎప్పుడూ నన్ను నేను అనుభవించడం తప్ప కొన్నాళ్ళు చూసుకునే వాళ్ళు ఆ స్థితిగా ఉన్నానన్నా వ్యవహారికంగా ఉన్నానని. ఇప్పుడు నన్ను నేను అనుభవించడం ఒకటే అనమాట. ఎందుకంటే తేలికైపోయింది కదా, అనుభూతి అనేది తేలికైపోయింది అనమాట. ఇంకా అది ఆ తేలికైపోయిందని ఎంతసేపు ఇంక అనిపించుకుంది, ఇంక తనుగు తీరినంత హాయి ఇంకది. ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క స్థితి అనంతమైన స్వరూపం నన్ను నేనే అనిపించడం అనమాట. ఇంకా ఇతరులు ఎవరు లేరు, నన్ను నేనే ఇంకా మిమ్మల్ని మీరే దర్శించుకోండి అనేటప్పటికీ నన్ను నేను దర్శించుకోవడం ఆగిపోయి తనగా మిగులుతూ తన ప్రకాశమే అలా వ్యక్తం అవుతూ ఉంటుందన్న సృష్టి అంతాన్ని. ఆ ప్రకాశంలోనే నా యొక్క ప్రకాశంలోనే దుఃఖవచ్చున్నాను, నా యొక్క ప్రకాశంలోనే సుఖవచ్చున్నాను అనమాట. సుఖ దుఃఖాలకి కారణభూతులు నేను తప్ప సృష్టిలో ఎవరి వలన ఏది కాదనమాట. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో, నన్ను నేను అనిపించడానికి నా ఏంటి 24 గంటలు నన్ను నేను సృజించుకుంటూ జీవించడం ఒకటే నా గోల్. ఇంకా దాని నుంచి ఇంత పిసిమెంత బయటకు వచ్చినా సరే ఈ దేహవాసన వస్తుంది, దాంతో కర్మ తయారవుతుంది. అందుకు మనకు తెలిసింది కడవడ పాలలో ఒక విషబిందువు పనిచేయనట్టు, విషబిందువు వేస్తే పనికిరానట్టు పాలు ఉండిపోయినట్టే మనకి ఇతర వాసనలు ఏదొచ్చినా సరే నన్ను కాకుండా ఇతర వాసన ఏదొచ్చినా మళ్ళీ అది జన్మ కారణమైపోతుంది అని చెప్పేసి మనం తెలియబడింది అనమాట. అలాగే సత్సంగం ద్వారా తెలియబడింది అనమాట. ఓహో, ఇంకా నా సాధన సరిపోదు, నేను ఇంకా మిగలాలి, నేను ఇంకా పూర్ణంగా మిగలాలి, నేను పూర్ణస్థితిని అనుభవించాలని నాకు నేను గోలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పూర్ణస్థితి యొక్క గ్యాప్ సత్సంగం తెలియబడుతుంది అనమాట. నాకు ఎప్పుడు గ్యాప్ తెలియబడింది అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ మరి కొంచెం కదలికలు ఎక్కువేమో, అంత గ్యాప్ ఎక్కువ తెలిసింది అనమాట. ఆ భౌతికం అంతా ఆంతరికం చేయాలి, ఆంతరికం అంతా భౌతికం చేయాలి, భౌతికంగానే జీవించాలి. చేయడం అంటే జీవనంలోనమాట. భౌతికం అంతా స్వరూపంగానే ప్రతిదీ కలుపుకుంటూ పోయి ప్రతి వాళ్ళలోని వాళ్ళ స్వభావాలు చూడకుండా ఎప్పుడు స్వరూప చైతన్యాన్ని వ్యక్తం చేసుకుంటూ అందరిలోని తను దర్శించుకుంటూ సృష్టి అంతా కూడానని వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. తను ఎలాగున్నాం తన ఫస్ట్లో గ్రహించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే నేను వెళ్ళి వాళ్ళ స్వభావాలు తీసుకుంటున్నానా, లేకపోతే నేను నేనుగా ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నానా అని చెప్పేసి ఎప్పటికప్పుడే నాకు సృష్టి అంతా కలుపుకుని పోవడం అంటే బాగా ఇష్టం ఉంటాను. అందుకే అందరితోటి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. వాళ్ళ యొక్క మాటల్లో ఏంటంటే నేను ఏమన్నా కానీ వాళ్ళ దోషాలు చూస్తే నేను ఇంకా దేహవాసనతో జీవిస్తున్నట్టు, లేదు నేనుగా ఉండి వాళ్ళతో మాట్లాడితే నాకు ఏ వాసన లేదు కదా, సంబంధం లేదు కదా. అందుకు నేను సృష్టి అంతా దర్శించుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ అన్నట్లో ఎక్కడన్నా స్టక్ అవుతుందని చూసుకుంటూ అలా సృష్టి అంతా కలుపుకుంటూ పోవడం అనమాట. అది మా పిల్లోడు అవనండి, మా తోడుకోవడం అనండి, నా మధ్య అవనండి, మా ఆయన అవనండి, ఎవరైనా సరే అనమాట. అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నన్ను నేను ఎలాగున్నాను, వాళ్ళు వచ్చిన మాటలు నాకు తీసుకుంటుంటే అనుకోనే కదా అటు నుంచి వచ్చిన మాటలు తీసుకోలేదనుకోండి స్వరూపంగా అనమాట. ఎప్పుడైనా మహిమేన ఏంటంటే కొంచెం ఇది అనుకున్నానో దేహవాసన వచ్చేసరికి లేదు నేను అది కాదని గుర్తు పెట్టుకుంటూ ఉండేది అనమాట. ఇంకెంతసేపు నేను స్వస్వరూపంగా ఎప్పుడు కూడా నేను స్వరూపంగా నేను ఏమీ లేదు కదా, అక్కడ మా అబ్బాయి లేడు మా అమ్మాయి లేరు, అక్కడ ఆ చైతన్యంగానే ఉన్నాను అంతే. అంటే నేను అది ఏదైనా కొంచెం మోహంతో ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏదైనా మాట అందరికి చిన్న దుఃఖం వస్తుంది. ఇంకా ఇది మోహంతో కూడుకున్నది, అందుకు వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు, నాకు నేను సరి చేసుకుని సరిపోయేది అనమాట. ఎప్పటికప్పుడే ప్రతి వ్యవహారంలోనే ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇంకా నేను మోహంతో ఉన్నాను, ఈ మోహం అనేది లేకుండా భగవంతుడు నన్ను సాయం చేస్తున్నాడు, తనేపి తిప్పుకుంటున్నాడు ఇంకా అని చెప్పేసి అనుకున్నట్టు మోహం ఉండదు అనమాట. ఊరికి వాళ్ళతో మాట్లాడతాం చేస్తాం అంటే ఇన్నేసి రకాలు ఉండిపోతాయి అనమాట. మన లోపల మనకు తెలియకుండానండి ఎన్నో ఉండిపోతాయి, స్టక్ అవుతాయి అనేది మనకే తెలుస్తుంది అనమాట. తెలిసేసరికి ఈ మోహంలోంచి విడుదల పొందాలి. ఇదివరకు అయితే అదే దేహవాసంతో అనుకుని వాళ్ళన్న మాటను పీక్కుంటూ ఉండేది అనమాట. అంటే దాంతో తాదాపు చెందిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే తాదాపు చెందకుండా ఆ మోహం ఇంకా తన ఏంపు లాక్కుంటుంది.
ఎందుకంటే నా కాలం చూస్తే వయసు అయిపోతుందా, నాకు నేను ఇప్పుడు నేను మిగలాలి కదా. మళ్ళీ మోహంలో మిగిలామనుకోండి, వాళ్ళు ఇదని అదని ఆడు సీఏ పాస్ అయ్యాడు, ఇవన్నీ మోహానికి సంబంధించింది అనమాట. వాడు చదువుకున్నాడు, వాళ్ళ గోళ్ళు వాడు అనుకున్నాడు, చేసుకుంటున్నాడు, అదంతా వాడి డ్యూటీ. నేనుగా ఉండడం నా డ్యూటీ, అంతే కదా. ఏదైనా సరే అని అనమాట. అంటే మాటల వరకు చెప్పుకుంటాం అంతే తప్ప దేన్ని మొయ్యం అనమాట. దాన్ని పెట్టుకుని మొయ్యం అనమాట. మాట్లాడుకుంటాం, చేస్తాం, వాడితో అన్ని రకాల వ్యవహారాలు చేసుకుంటాం, కానీ దేన్ని మొయ్యం అనమాట. దేనితో సంబంధం ఉండదన్నమాట. వాడి బాధ్యతలు చెప్తాను, అన్నీ చెప్తాను, అన్ని బాధ్యతలు తీసుకుంటాను, కానీ దేని బాధ్యతలు ఉండనమాట. నన్ను నేనుగా ఉంటూనే వాడి బాధ్యత చెప్తాను అనమాట. వాడు అటు నుంచి ఆలకించలేదు అన్నది నాకు అవసరం లేదనమాట. నాకు నేను అంతే లేదనమాట, ఉండదనమాట. ఇంకా అయితే చెప్తాను, అసలు ఏ విషయం చెప్పకుండా ఉన్న అన్ని విషయాలు చెప్తాను అడిగి, కానీ దేనికి నాకు సంబంధం లేదనమాట. అంతే, మన బాధ్యత వదిలిపోవచ్చు చెప్పడం వరకునే అనమాట. చెప్పానని కానీ చెప్పలేదని కానీ ఏ సంకల్పం నాకులోకి రాదనమాట. వచ్చిందా మళ్ళీ మోహానికి దారితీస్తుంది అనమాట. అదేం చేస్తుందంటే దుఃఖాన్ని దారి తీసుకెళ్ళిపోతుంది అనమాట. దేహంగా బయటకు వస్తే మళ్ళీ నేను దుఃఖంగా అయిపోతాను అనమాట. నాడు ఆలోచించుకోండి అఖండంగా నడవదు అనమాట. అందుకు చెప్పడం చేయడం ఏది అన్నీ చేయాలన్నమాట. ఇంకెప్పుడు ఇప్పుడు అవుతాయినా మాత్రం ప్రజెంట్లో మాత్రం నన్ను నేను అనుభవిస్తూనే, ఏ వ్యవహారము మా అన్న కుదరదు అని చెప్పారు గురుదేవులు మనకి. అన్ని వ్యవహారంలో తను దర్శించుకుంటూ తన అనుభూతిలోనే దర్శించాలి సృష్టిని అంతా. తనతో తానుగా జీవించడం అనమాట. అలాగే ప్రతి సెకండు అలర్ట్గా ఉండాలండి. ఒక క్షణకంతో హాయితో సరిపోదు, అది హాయి అనంతంగా మిగలాలి. పూర్ణంగా ఇంకా అనంతమైన ఆకాశతత్వం ఎంత వికసించే వెదజల్లుతుందో అలా మన స్వస్వరూపం చెప్పారు శారద, అంటి పెట్టుకుని ఉండిపోయింది అని అన్నారు. అదొకటి బాగా ఇంకా లోపల అది అంటు పెట్టేసుకుంటున్నాం దానికి ఆ శబ్దంతో దానికి అంటుకుపోతుంది అనమాట. ఇంకా పూర్ణంగా అవగాహనతో అంటుకుపోతుంది అనమాట. ఇంకా అది ఆ స్థితిని అంటుకుపోతుంది అనమాట. అది ఆ ఏం చెప్పారంటే ఈ దేహాన్ని కూడా తనగా చేస్తామని, అంటే ఇంక ఇది కూడా చైతన్య ముద్ద అయిపోవాలన్నారు కదా. అంటే ఏం చేస్తున్నాడు, తాను అయిపోవాలి కదా. ఎప్పుడైతే తాను అంటుకుపోయాడో స్వస్వరూపాన్ని అదొకటి బాగా ఇంక లోపల దానికి అదే మనకు 3 రోజుల నుంచి రమించుకుంటూ ఉంటుందన్నమాట. అది ఎంత గ్యాప్ ఉందో తెలుస్తుంది అంటున్నాను కదా. ఆ గ్యాప్ ఎప్పుడు కూడా గ్యాప్ చెప్తూ ఉంటారు, గ్యాప్ నాకు తెలుస్తూనే ఉంటుంది అనమాట. అది ఎంతంతగా తాను అంటుకుపోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే దేహంతో పరంగా ఇంక స్వరూపం అయిపోతుంది అనమాట. ఇంకా ఈ దేహంతో పరంగా స్వరూపం అయిపోతుంది అనమాట. ఎందుకు దాన్ని అంటి పెట్టుకున్నప్పుడు అటు నుంచి రండి అంటేనే ఇప్పటికి మనకి ఎంతో బాగున్నాము. రెండు ఒకటి అయిపోతాయి అనమాట. ఇంకా తను వేరు లేని స్థితి అనమాట. ఇప్పుడు పూజ చేస్తున్నాం, చెందుతున్నాం, కానీ ఇప్పుడు చేసే పూజ ఏం చేస్తుందంటే అదంతా ఆ మృదు స్వభావంతో చేస్తున్నాం అనమాట. ఈ స్వభావంతో కాకుండా ఇప్పుడు చేసే పూజ దేనికి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అంటే ఇప్పుడు కూడా అంటే సోమరతనం ఇవ్వకుండా దేహానికి చేయడం తప్ప అక్కడ అంటే ఇంకా అలా ఇదే బాగుందని ఇలా కూర్చోకండి. అన్నట్లు ఉంటూ లేకుండా ఉండండి అని అమ్మ చెప్తా ఉంటారు కదా మనకి. అంటే గురువు అమ్మగారి మాటే మనకి విశ్వాసం అంతే. అన్నట్లు ఉంటూ చేయండి, అది ఏది మానకండి అంటారు కదా. గృహస్థులుగా ఉన్నారు, తింటున్నారు, చేయండి అంటే ఆవిడ మాట ప్రకారం చేసుకోవడం అంతే అనమాట. దీని సోమరతనం ఇవ్వకుండా స్వరూపం ఎప్పుడు స్వరూపంగానే ఉంటుందండి. ఇది కూడా చూసుకోవాలి మళ్ళీ మనం. దీన్ని కూడా స్వరూపంలో కలపాలని చెప్తున్నారంటే మరి ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఇది కూడా మళ్ళీ దీనికి మా తోటకొడుకుంటే పంపించింది అనుకోండి, నాకు సామర్థ్యంగా బాగుంది, హాయిగా జ్ఞానంగా ఉన్నాను అనుకుంటాను. కానీ నేను నడుస్తున్నప్పుడే కదా మళ్ళీ హాయి ఉన్నాను చూసుకోవాలి కదా. అంటే నాకు అలా చూసుకుంటూ ఉంటాను మన ప్రతిష్ట ఎక్కడ అనమాట. అందుకు తను పంపించినాడు ఎలాగున్నాను, పంపినప్పుడు ఎలాగున్నాను, నేను ఉండినప్పుడు నేను వంట చేసినప్పుడు ఎలా ఉన్నాను, అంటే ఎప్పుడు స్వరూపంగా జీవిస్తున్నాను లేదు. అంటే అన్నిటిలోనే నేను అలా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి వ్యవహారకుల్లో ఎలా ఉన్నాను. నేనుగా ఖాళీగా ఉన్నచ్చే పర్వాలేదు, నేనుగానే ఉంటాను. కానీ మరి అందరిలోని కూడా నేనే కదా మరి అన్నది. ఆ నా ప్రకాశాన్ని నేను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అనంతమైన శక్తి ముందు అంత హాయి ఇంకా వేరే ఏమీ లేదన్నమాట. హాయి ఉంది, ఆనందం ఉంది, సంతోషంతో కూడింది. వ్యవహారం ఏది మానవసరం లేదు. అన్నిటిలోనే బ్రహ్మాత్మగానే జీవించాలి. బ్రాహ్మస్థితి అంటే అనంతం కదా, అది అనంతమైన ముద్ద. ఆ ముద్దగా అలాగ అంటుకోండి ముద్దకని చెప్తున్నారు. జ్యోతికి చెప్పినా, శార చెప్పినా, నుంచి 3 రోజుల నుంచి మనకి ఏం చెప్పారంటే ఇప్పుడు వరకు చేసింది ఒక ఒత్తు, ఇక్కడి నుంచి దానిగా అంటుకుపోండి, దానికి గట్టిగా కట్టుకొని కౌగులించుకుని ఉండండి నిరంతరం అని చెప్పి మనకి చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే నిరంతరం దాన్ని కౌగులించేసుకున్నాం అనుకోండి ఇంకా స్థితిని, అప్పుడు ఇంత స్ట్రెస్మెంట్ కూడా ఇంక బయట ఇంకా రెండోది దుఃఖం అనేది లేదు కదా. ఇంకా అక్కడ దుఃఖం లేని స్థితి అనమాట. ఆ స్థితికి ఇంక దుఃఖం లేదనమాట.
దీంతో కలుతానమాట. ఇది కూడా ముద్ద అయిపోతాను అనమాట. ఆ గ్యాప్ తెలిసింది నాకు ఈ 3 రోజులకి సత్సంగానికి. ఆ మహామౌన చైతన్యం యొక్క ముద్దగా 24 గంటలు ఇంకా నేను దాంట్లో రమించిన తప్ప నాకు ఇంక వేరే ఏమీ ఇంకేమీ లేదు. ఇంకా చైతన్య శక్తి కానీ ఉన్నది. దాన్ని ఇంకా తాను ఇంకా మిళితం చేసుకునే కొద్ది ఇంకా మృదువత్వం వస్తుంది అనమాట ఆ స్థితికి. అటువంటి స్థితి అనమాట అది. ఆ బ్రహ్మస్థితి అంటే మాటలకు అందేది కాదనమాట. అది అనంతమైంది కదా. అనంతమైన దాన్ని ఎంతగా మనం తాను జురుకుని కొలిది ఆవు దూడకు పాలిస్తాను ఉంటుంది. అలాగా ఆ పరమాత్మ యొక్క ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని ఇంకా అలాగా నన్ను నేనే జురుకోవడం, మళ్ళీ బయట ఎక్కడా జురుకోవడం లేదు. నన్ను నేను ఎంతంతగా జురుకుంటానో అంతంతగా ఆ మహామౌన చైతన్య శక్తి నాకు అంతంతగా వ్యక్తం అయిపోతూ ఉంటుందన్నమాట. అది ఏ క్షణానికి ఆ క్షణం అన్నమాట. ఆ స్థితిగా నేను జీవిస్తున్నాను లేదా ఎప్పుడు నన్ను నేను అనుభవించడం తప్ప కొన్నాళ్ళు చూసుకునేవాళ్ళు ఆ స్థితిగా ఉన్నానని, వ్యవహారికంగా ఉన్నానని. ఇప్పుడు నన్ను నేను అనుభవించడం ఒకటే అనమాట. ఎందుకంటే తేలికైపోయింది కదా. అనుభూతి అనేది తేలికైపోయింది అనమాట. ఇంకా అది ఆ తేలికైపోయింది అని ఎంతసేపు ఇంక అనిపించుకుంది. ఇంక తనుగు తీరినంత హాయి ఇంకది. ఎప్పుడు ఆ పరమాత్మ యొక్క స్థితి అనంతమైన స్వరూపం నన్ను నేనే అనిపించడం అనమాట. ఇంకా ఇతరులు ఎవరు లేరు, నన్ను నేనే ఇంకా మిమ్మల్ని మీరే దర్శించుకోండి అనేటప్పటికీ నన్ను నేను దర్శించుకోవడం ఆగిపోయి తనగా మిగులుతూ తన ప్రకాశమే అలా వ్యక్తం అవుతూ ఉంటుందన్న సృష్టి అంతాన్ని. ఆ ప్రకాశంలోనే నా యొక్క ప్రకాశంలోనే దుఃఖవచ్చున్నాను, నా యొక్క ప్రకాశంలోనే సుఖవచ్చున్నాను అనమాట. సుఖ దుఃఖాలకి కారణభూతులు నేను తప్ప సృష్టిలో ఎవరి వలన ఏది కాదనమాట. ఎప్పుడైతే నన్ను నేను తెలుసుకున్నానో నన్ను నేను అనిపించడానికి నా ఎంపీ 24 గంటలు నన్ను నేను సృజించుకుంటూ జీవించడం ఒకటే నా గోల్. ఇంకా దాని నుంచి ఇంత పిసిమెంత బయటకు వచ్చినా సరే ఈ దేహవాసన వస్తుంది, దాంతో కర్మ తయారవుతుంది. అందుకు మనకు తెలిసింది కడవడ పాలలో ఒక విషబిందువు పనిచేయనట్టు, విషబిందువు వేస్తే పనికిరానట్టు పాలు నిండిపోయినట్టే మనకి ఇతర వాసనలు ఏదొచ్చినా సరే నన్ను కాకుండా ఇతర వాసన ఏదొచ్చినా మళ్ళీ అది జన్మ కారణమైపోతుంది అని చెప్పేసి మనం తెలియబడింది అనమాట. అలాగే సత్సంగం ద్వారా తెలియబడింది అనమాట. ఓహో ఇంకా నా సాధన సరిపోదు, నేను ఇంకా మిగలాలి, నేను ఇంకా పూర్ణంగా మిగలాలి, నేను పూర్ణస్థితిని అనుభవించాలని నాకు నేను గోలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పూర్ణస్థితి యొక్క గ్యాప్ సత్సంగం తెలియబడుతుంది అనమాట. నాకు ఎప్పుడు గ్యాప్ తెలియబడింది అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ మరి కొంచెం కదలికలు ఎక్కువేమో, అంత గ్యాప్ ఎక్కువ తెలిసింది అనమాట. ఆ భౌతికం అంతా ఆంతరికం చేయాలి, ఆంతరికం అంతా భౌతికం చేయాలి, భౌతికంగానే జీవించాలి. చేయడం అంటే జీవనంలోనమాట. భౌతికం అంతా స్వరూపంగానే ప్రతిదీ కలుపుకుంటూ పోయి ప్రతి వాళ్ళలోని వాళ్ళ స్వభావాలు చూడకుండా ఎప్పుడు స్వరూప చైతన్యాన్ని వ్యక్తం చేసుకుంటూ అందరిలోని తను దర్శించుకుంటూ సృష్టి అంతా కూడానని వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం. తను ఎలాగున్నాం తను ఫస్ట్లో గ్రహించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే నేను వెళ్ళి వాళ్ళ స్వభావాలు తీసుకుంటున్నానా లేకపోతే నేను నేనుగా ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నానా అని చెప్పేసి ఎప్పటికప్పుడే నాకు సృష్టి అంతా కలుపుకొని పోవడం అంటే బాగా ఇష్టం ఉంటాను. అందుకే అందరితోటి మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. వాళ్ళ యొక్క మాటల్లో ఏంటంటే నేను ఏమన్నా కానీ వాళ్ళ దోషాలు చూస్తే నేను ఇంకా దేహవాసనతో జీవిస్తున్నట్టు లేదు, నేనుగా ఉండి వాళ్ళతో మాట్లాడితే నాకు ఏ వాసన లేదు కదా, సంబంధం లేదు కదా. అందుకు నేను సృష్టి అంతా దర్శించుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ అన్నట్లో ఎక్కడన్నా స్టక్ అవుతుందని చూసుకుంటూ అలా సృష్టి అంతా కలుపుకుంటూ పోవడం అనమాట. అది మా పిల్లోడు అవనండి, మా తోడుకోవడం అవనండి, నా భర్త అవనండి, మా ఆయన అవనండి, ఎవరైనా సరే అనమాట. అంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నన్ను నేను ఎలాగున్నాను, వాళ్ళు వచ్చిన మాటలు నాకు తీసుకుంటుంటే అనుకోనే కదా అటు నుంచి వచ్చిన మాటలు తీసుకోలేదనుకోండి స్వరూపంగా అనమాట. ఎప్పుడైనా మహిమేన ఏంటంటే కొంచెం ఇది అనుకున్నానో దేహవాసన వచ్చేసరికి లేదు నేను అది కాదని గుర్తు పెట్టుకుంటూ ఉండేది అనమాట. ఇంకెంతసేపు నేను స్వస్వరూపంగా ఎప్పుడు కూడా నేను స్వరూపంగా నేను ఏమీ లేదు కదా. అక్కడ మా అబ్బాయి లేడు, మా అమ్మాయి లేరు, అక్కడ ఆ చైతన్యంగానే ఉన్నాను అంతే. అంటే నేను అది ఏదైనా కొంచెం మోహంతో ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏదైనా మాట అందరికి చిన్న దుఃఖం వస్తుంది. ఇంకా ఇది మోహంతో కూడుకున్నది, అందుకు వాళ్ళు నన్ను ఒక మాట అన్నారు, నాకు నేను సరి చేసుకుని సరిపోయేది అనమాట. ఎప్పటికప్పుడే ప్రతి వ్యవహారంలోనే ఏదో ఉంటుంది అనమాట. ఇంకా నేను మోహంతో ఉన్నాను, ఈ మోహం అనేది లేకుండా భగవంతుడు నన్ను సాయం చేస్తున్నాడు, తనేపి తిప్పుకుంటున్నాడు ఇంకా అని చెప్పేసి అనుకున్నట్టు మోహం ఉండదు అనమాట. ఊరికి వాళ్ళతో మాట్లాడతాం చేస్తాం అంటే ఇన్నేసి రకాలు ఉండిపోతాయి అనమాట. మన లోపల మనకు తెలియకుండానండి ఎన్నో ఉండిపోతాయి, స్టక్ అవుతాయి అనేది మనకే తెలుస్తుంది అనమాట. తెలిసేసరికి ఈ మోహంలో చిడుదల మందారు ఇదివరకు అయితే అదే దేహవాసంతో అనుకుని వాళ్ళన్న మాటను పీక్కుంటూ ఉండేది అనమాట. అంటే దాంతో తాదాపు చెందిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే తాదాపు చెందకుండా ఆ మోహం ఇంకా తన ఏంపు లాక్కుంటుంది. ఎందుకంటే నా కాలం చూస్తే వయసు అయిపోతుందా, నాకు నేను ఇప్పుడు నన్ను నేను మిగలాలి కదా.
మళ్ళీ మోహంలో మిగిలామనుకోండి వాళ్ళు ఇదని అదని ఆడు సీఏ పాస్ అయ్యాడు ఇవన్నీ మోహానికి సంబంధించింది అనమాట. వాడు చదువుకున్నాడు, వాళ్ళ గోలు వాడు అనుకున్నాడు, చేసుకుంటున్నాడు, అదంతా వాడి డ్యూటీ. నేనుగా ఉండడం నా డ్యూటీ, అంతే కదా. ఏదైనా సరే అని అనమాట. అంటే మాటల వరకు చెప్పుకుంటాం అంతే తప్ప దేన్ని మొయ్యు అనమాట. దాన్ని పెట్టుకుని మొయ్యు అనమాట. మాట్లాడుకుంటాం, చేస్తాం, వాడితో అన్ని రకాల వ్యవహారాలు చేసుకుంటాం, కానీ దేన్ని మొయ్యు అనమాట. దేనితో సంబంధం ఉండదన్నమాట. వాడి బాధ్యతలు చెప్తాను, అన్నీ చెప్తాను, అన్ని బాధ్యతలు తీసుకుంటాను, కానీ దేని బాధ్యతలు ఉండనమాట. నన్ను నేనుగా ఉంటూనే వాడి బాధ్యత చెప్తాను అనమాట. వాడు అటు నుంచి ఆలకించలేదు అన్నది నాకు అవసరం లేదనమాట. నాకు నేను అంతే లేదనమాట, ఉండదన్నమాట. ఇంకా అయితే చెప్తాను అసలు ఏ విషయం చెప్పకుండా ఉన్న అన్ని విషయాలు చెప్తాను అడిగి, కానీ దేనికి నాకు సంబంధం లేదనమాట. అంతే మన బాధ్యత వదిలిపోతే చెప్పడం వరకునే అనమాట. చెప్పానని కానీ చెప్పలేదని కానీ ఏ సంకల్పం నాకులోకి రాదనమాట. వచ్చిందా మళ్ళీ మోహానికి దారితీస్తుంది అనమాట. అదేం చేస్తుందంటే దుఃఖాన్ని దారి తీసుకెళ్ళిపోతుంది అనమాట. దేహంగా బయటకు వస్తే మళ్ళీ నేను దుఃఖంగా అయిపోతాను అనమాట. నాడు ఆలకించనుకోండి అఖండంగా నడవదు అనమాట. అందుకు చెప్పడం చేయడం ఏది అన్నీ చేయాలన్నమాట. ఇంకెప్పుడు ఇప్పుడు అవుతాయినా మాత్రం ప్రజెంట్లో మాత్రం నన్ను నేను అనుభవిస్తూనే ఏ వ్యవహారము మాన్నా కుదరదు అని చెప్పారు గురుదేవులు మనకి. అన్ని వ్యవహారంలో తను దర్శించుకుంటూ తన అనుభూతిలోనే దర్శించాలి సృష్టిని అంతా. తానుగా జీవించడం అనమాట. అలాగే ప్రతి సెకండు అలర్ట్గా ఉండాలండి. ఒక క్షణకంతో హాయితో సరిపోదు, అది హాయి అనంతంగా మిగలాలి. పూర్ణంగా ఇంకా అనంతమైన ఆకాశతత్వం ఎంత వికసించే వెదజల్లుతుందో అలా మన స్వస్వరూపం చెప్పారు శారద అంటి పెట్టుకుని ఉండిపోయింది అని అన్నారు. అదొకటి బాగా ఇంకా లోపల అది అంటు పెట్టేసుకుంటున్నాం దానికి ఆ శబ్దంతో దానికి అంటుకుపోతుంది అనమాట. ఇంకా పూర్ణంగా అవగాహనతో అంటుకుపోతుంది అనమాట. ఇంకా అది ఆ స్థితిని అంటుకుపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం చెప్పారంటే ఈ దేహాన్ని కూడా తనగా చేస్తామని, అంటే ఇంక ఇది కూడా చైతన్యం ముద్ద అయిపోవాలన్నారు కదా. అంటే ఏం చేస్తున్నాడు తాను అయిపోవాలి కదా. ఎప్పుడైతే తాను అంటుకుపోయాడో స్వస్వరూపాన్ని అదొకటి బాగా ఇంక లోపల దానికి అదే మనకు 3 రోజుల నుంచి రమించుకుంటూ ఉంటుందన్నమాట. అది ఎంత గ్యాప్ ఉందో తెలుస్తుంది అంటాను కదా. ఆ గ్యాప్ ఎప్పుడు కూడా గ్యాప్ చెప్తూ ఉంటారు, గ్యాప్ నాకు తెలుస్తూనే ఉంటుంది అనమాట. అది ఎంతంతగా తాను అంటుకుపోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే దేహంతో పరంగా ఇంక స్వరూపం అయిపోతుంది అనమాట. ఇంకా ఈ దేహంతో పరంగా స్వరూపం అయిపోతుంది అనమాట. ఎందుకు దాన్ని అంటి పెట్టుకున్నప్పుడు అటు నుంచి రండి అంటేనే ఇప్పటికి మనకి ఎంతో బాగున్నాం. రెండు ఒకటి అయిపోతాయి అనమాట. ఇంకా తను వేరు లేని స్థితి అనమాట. ఇప్పుడు పూజ చేస్తున్నాం చెందుతున్నాం, కానీ ఇప్పుడు చేసే పూజ ఏం చేస్తుందంటే అదంతా ఆ మృదు స్వభావంతో చేస్తున్నాం అనమాట. ఈ స్వభావంతో కాకుండా ఇప్పుడు చేసే పూజ దేనికి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. అంటే ఇప్పుడు కూడా అంటే సోమరతనం ఇవ్వకుండా దేహానికి చేయడం తప్ప అక్కడ అంటే ఇంకా అలా ఇదే బాగుందని ఇలా కూర్చోకండి. అన్నట్లు ఉంటూ లేకుండా ఉండండి అని అమ్మ చెప్తా ఉంటారు కదా మనకి. అంటే గురువు అమ్మగారి మాటే మనకి విశ్వాసం అంతే. అన్నట్లు ఉంటూ చేయండి, అది ఏది మానకండి అంటారు కదా. గృహస్థులుగా ఉన్నారు, తింటున్నారు, చేయండి అంటే ఆవిడ మాట ప్రకారం చేసుకోవడం అంతే అనమాట. దీని సోమరతనం ఇవ్వకుండా స్వరూపం ఎప్పుడు స్వరూపంగానే ఉంటుందండి. ఇది కూడా చూసుకోవాలి మళ్ళీ మనం. దీన్ని కూడా స్వరూపంలో కలపాలని చెప్తున్నారంటే మరి ఇది కూడా చూసుకోవాలన్నమాట. ఇది కూడా మళ్ళీ దీనికి మా తోటకొడు బిడ్డ పంపించింది అనుకోండి, నాకు సామర్థ్యంగా బాగుంది హాయిగా జ్ఞానంగా ఉన్నాను అనుకుంటాను. కానీ నేను నడుస్తున్నప్పుడే కదా మళ్ళీ హాయి ఉన్నాను చూసుకోవాలి కదా. అంటే నాకు అలా చూసుకుంటూ ఉంటాను మనకి ప్రతిష్టాకుండా అనమాట. అందుకు తను పంపించినాడు ఎలాగున్నాను, పంపినప్పుడు ఎలాగున్నాను, నేను ఉండినప్పుడు నేను వంట చేసినప్పుడు ఎలా ఉన్నాను, అంటే ఎప్పుడు స్వరూపంగా జీవిస్తున్నాను లేదు. అంటే అన్నిటిలోనే నేను అలా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి వ్యవహారకుల్లో ఎలా ఉన్నాను. నేనుగా ఖాళీగా ఉన్నచ్చే పర్వాలేదు, నేనుగానే ఉంటాను. కానీ మరి అందరిలోని కూడా నేనే కదా మరి ఉన్నది. ఆ నా ప్రకాశాన్ని నేను ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అనంతమైన శక్తి ముందు అంత హాయే ఇంకా వేరే ఏమీ లేదన్నమాట. హాయి ఉంది, ఆనందం ఉంది, సంతోషంతో కూడింది. వ్యవహారం ఏది మానవసరం లేదు. అన్నిటిలోనే బ్రహ్మాత్మంగానే జీవించాలి. బ్రాహ్మస్థితి అంటే అనంతం కదా, అది అనంతమైన ముద్ద. ఆ ముద్దగా అలాగ అంటుకోండి ముద్దకని చెప్తున్నారు. జ్యోతికి చెప్పినా సార్ చెప్పినా నుంచి 3 రోజుల నుంచి మనకి ఏం చెప్పారంటే ఇప్పుడు వరకు చేసింది ఒకొత్తు, ఇక్కడ నుంచి దానిగా అంటుకుపోండి, దానికి గట్టిగా పట్టుకొని కౌగులించుకుని ఉండండి నిరంతరం అని చెప్పి మనకి చెప్పడం జరిగిందనమాట. ఎప్పుడైతే నిరంతరం దాన్ని కౌగులించేసుకున్నాం అనుకోండి ఇంకా స్థితిని, అప్పుడు ఇంత సెస్మెంట్ కూడా ఇంక బయట ఇంకా రెండోది దుఃఖం అనేది లేదు కదా. ఇంకా అక్కడ దుఃఖం లేని స్థితి అనమాట. ఆ స్థితికి ఇంక దుఃఖం లేదనమాట. దీంతో కలదనమాట. ఇది కూడా ముద్ద అయిపోతుంది అనమాట. ఆ గ్యాప్ తెలిసింది నాకు ఈ 3 రోజులకి సత్సంగానికి. ఆ
ఆ మహామౌన చైతన్యం యొక్క ముద్దగా 24 గంటలు ఇంకా నేను దాంట్లో రమించిన తప్ప నాకు ఇంక వేరే ఏమీ ఇంకేమీ లేదు. ఇంకా చైతన్య శక్తి కానీ ఉంది. దాన్ని వస్తుంది అనమాట స్థితికి. అటువంటి స్థితి అనమాట అది. ఆ బ్రహ్మస్థితి అంటే మాటలకు అంతేది కాదు. ఈ ప్రకృతి అంతా 24 పెట్టేసావా? హృదయమేమో శివుడు, ఈ ప్రకృతి అంతా అమ్మవారు. ఈ ప్రకృతి కూడా, ఈ ప్రకృతి అంటే మనసు 24 గంటల చంచలత్వం. 24 గంటలు మన శరీరంతో సహా సృష్టి చంచలత్వమే. మన శరీరం ఉంది, మన తిన్నదంతా బ్లడ్ అయిపోయి సర్క్యులేషన్ అయిపోతూ ఉంటుంది. మరి ఈ శరీరం ఎలా నిజం కాదు కదా. అలాగే సృష్టి కూడా మారిపోతూ ఉంటుంది. మనసేం ఊరుకోదు, రోజు కింద చేస్తూ ఉంటుంది. అందుకు ఈ మనసు రోజు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ శరీరం కూడా స్థిరంగా ఉండదు. ఈ శరీరం కూడా స్వప్నంలో ఈ బాహ్యంగా స్వప్నంలోనే కనిపిస్తుంది, కానీ గాఢ నిద్రలో ఈ శరీరం కనిపించదు. ప్రొద్దుటాన్ని లేచి హాయిగా నిద్రపోయినని చెబుతాడు చూడు, ఒళ్ళు పైకి తెలియకుండా హాయిగా నిద్రపోయిన చెప్పేవాడు ఉన్నాడే, మూడోవాడు, వాడు పరమాత్మ. కాకపోతే మనం ఎలా చెబుతాం, చెప్పలేం కదా. మూడోది కూడా, మూడిట్లోనే ఉండేదే పరమాత్మ. అది నిజం, ఇది అబద్ధం. శరీరం అబద్ధం, హృదయం నిజం. అది చెబుతుంది హాయిగా నిద్రపోయినని చెప్పి, వాడు పరమాత్మ, వాడు పురుషుడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటాం చూడు భగవద్గీతలో. ఈ ప్రకృతి కూడా నెమ్మదిగా మనతో మనం ఉండేది కూడా ఉండి కొద్ది ప్రకృతి తగ్గిపోతుంది. ప్రకృతి తగ్గిపోయి పరమాత్మలో లీనమవుతూ ఉంటుంది. పరమాత్మ లక్షణాలు అన్నీ మనకు వస్తూ ప్రకృతి పూర్తిగా తగ్గిపోతుంది. తగ్గిపోయి రెండూ కలిసి ప్రకృతి, ఈ దేహభావన, బ్రహ్మభావన, దేహభావన రెండూ పోతూ ఉంటాయి. రెండూ పోతే ఉనికిలోకి వెళ్తాం. ఉనికిలో ఉండి కొద్ది మనకు స్వరూపానందం, స్వరూపానందం, సమత్వం, సాక్షిస్థానాలు ఇవన్నీ దాటితే పూర్ణత్వం అయిపోతాం. ఎడు చూసినా నీ స్వరూపమే జరుగుతూ పోనాడు. ఎడు చూసినా నీ స్వరూపమే. ఉన్నది భగవంతుడే అనుకోమ్మా. అలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయి, తెలిసాక ఉంటారు కదా, ఇంకో మాట అందిస్తారు అంతే. ప్రయాణంలోని అప్పుడు అంటారు వరలక్ష్మినే చూడ, గుణాన్ని చూడ, వరలక్ష్మిని చూడక వినాయకుడినే చూడు అని చెప్తారు. అక్కడ కాకపోతే పక్కిల్లు అంటమ్మా, ఏదో 2 నిమిషాలు అంతే. పదే వింటా ఉండాలమ్మా. మనం ఏదైతే ఉన్నామో మన సుఖం అక్కడ ఉందని తెలుసు కదా. ఒకసారి వింటాం మొదలెట్టి అన్నీ చేసావనుకో, నీ మనసు హాయిగా ఖాళీగా ఉంటాం మొదలెడితే, ఇంకా ఖాళీ వచ్చాక ఈ సుఖం ఇందులోనే లేదని తెలిసిపోతుంది. ఆ హాయికి శరీరంతో పని ఉండదు, దానికి ఏం పెట్టుబడి ఉండదు, శరీరంతో పని ఉండదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా హాయిగా దొరికేస్తుంది అనుకో. మందు తాగినోడు ఎలా ఉంటాడు, గాఢ నిద్రలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, హాయిగా ఉండడా? నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, నిద్రపోతున్నావు, నిద్రలో ఏముంది నీకు? అన్నీ ఎందుకు మర్చిపోతున్నావు? మర్చిపోతానే కదా హాయిగా నిద్ర పడుతుంది. అలా మెలకువలు ఇన్ని సమస్యలు, ఇన్ని గొడవలు ఉన్నప్పుడు కూడా నువ్వు హాయిగా ఉండాలంటే ఆ నిద్రలోలాగా, దానికే కదా పగలు మర్చిపోవడానికే కదా మందు తాగుతున్నారు. గంజాయిలు ఇవన్నీ ఎందుకు? సుఖంగా ఉండటానికే కదా అన్నీ మర్చిపోయి. నువ్వు కూడా అంతే లేదమ్మా, ఒకట్లో మనసు నువ్వు కూడా అందుకే, మనం కూడా అదే. అది ఎక్కడ ఉందో తెలియట్లేదు వాళ్ళకి. అదేం చేస్తుంది, మందు, డబ్బులు ఖర్చు, శరీరం వల్ల 2 గంటలో ఉంటుంది ఆనందం. కానీ నువ్వు ఇలా వినాయకుడిగా ఉంటే ఆనందం, నువ్వే ఆనందం కదమ్మా. అది పెట్టుబడి లేనిది. అది ఒక పరిస్థితితో సంబంధం ఉందా? లేదు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీకు ఎప్పుడు నీలో ఆనందం నీకు అందుతుంది, ఎప్పుడు శాంతిగానే ఉంటావు. అది ఎక్కడ ఎతకాలో తెలియక అక్కడెక్కడ వెతుకుతున్నారు, ఖర్చు పెట్టుకుని పాడు చేసుకుని. నీకు తెలిసింది కదా, ఎన్నున్నా ఎన్ని కోట్లున్నా మర్చిపోయే కదా నిద్రపోతున్నాం. ఎందుకంటే అది అందులో ఆనందం ఉంది కాబట్టి. అన్నీ మర్చిపోవటమే ఆనందం. నువ్వు ఇప్పుడు అన్నిట్లో ఉండి ఇలా చూడకుండా నన్ను చూసుకుంటా, అందరిలో ఉన్న ఆయన చూసుకుంటా అలా నిద్ర ఉన్నామనుకో, అందులో ఆనందం మొదలవుతుంది, హాయిగా ఉంటుంది. మనసు ఆలోచనలు తగ్గిపోతాయి కదా, బయట అన్నీ ఈ హెచ్చు తగ్గులు, ఈ బాధలు, బెంగలు, ఈ గుణాలన్నీ తగ్గిపోతాయి కదా, కోపాలు ఇవన్నీ అన్నీ తగ్గిపోయేటప్పుడు మనసు హాయిగా ఉంటుంది. ఆ హాయిని పట్టుకుని నీకు వదలాలని ఉండదు. ఆ మందు తగ్గిపోడికి ఎలా మందు, నీకు అలా వదలాలని ఉండదు. అప్పుడు ఆ హాయే పెరిగిపోతుంది. ఉన్నది హాయే, ఉన్నదంతా భగవంతుడే అని తెలుస్తుంది.
చేసినా భగవంతుడే చేస్తాడు. భగవంతుడే ఏమ్మా అలా చెయ్యాలి. మన శరీరం ఎంతకాలం ఉంటుందో, ఇందులో శ్వాస ఉన్నంతసేపు, ఈ ప్రపంచం అంతా కనపడుతున్నంతసేపు, మనం తిరిగి తింటున్నంతసేపు, ఇవన్నీ మారినప్పుడు ఆయన్ని ఎందుకు వదలాలి? అర్థమైంది కదా. మనలో ఉన్నామని కూడా అసలు వదలకూడదు. ఆయనే శరణ చెందాలి. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు అన్నీని. ఎన్ని రూపాయల్లో ఉండి ఎవరు చెప్పింటున్నారు నీకు? నీలో ఉన్నవాడే చెప్పింటున్నాడు. నీకు అవసరమనే చెప్పింటున్నాడు. ఆయనే చెప్పుకుంటున్నాడు. ఉన్నదే నువ్వే ఇన్ని రూపాయలుగా ఉన్నావు. అదే అక్కడ ఉన్నది అదే ఇక్కడ. చూడు, అమ్మవారిని ఒకే విగ్రహంలో చూస్తున్నావు, లక్ష్మీదేవిలాగా వరలక్ష్మి లాగానే. ఇప్పుడు చూడు ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి. చూడు ఒక బొమ్మలు చూడు, ఎన్ని బొమ్మలే కదా. భగవంతుడు ఇప్పుడు ఎన్ని రూపాయల్లో ఉన్నాడు నీకు? ఇప్పుడు ఇన్ని రూపాయల్లో ఉన్నది ఎవరు? భగవంతుడే. అది ఆడ మగ భేదం ఉందా? లేదు. నీలో ఉన్నవాడికి కులం లేదు, గోత్రం లేదు, నామం లేదు, రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఉండటం లేదు, పోవటం లేదు. ఎప్పుడూ ఉన్నాడు ఆయన. ఆయన ఇంతలోనే ఉన్నాడు, అంతలోనే ఉన్నాడు. ఆయన లేని చోటు ఉందా? లేదు. ఆయన అంతా నిండిపోయి ఉన్నాడు. సృష్టి అంతా ఆయనే. ఆయన అండంగానే ఉన్నాడు, పిండంగానే ఉన్నాడు, బ్రహ్మాండంగానే ఉన్నాడు. అది ఆయన. అది మనం. అర్థమైందా? అది మనమని దృఢంగా మనసుకి రోజు పాడుకుంటా ఉండాలి. పాడుకుంటా ఉంటే అది నోటితో పాఠం కాదు. నువ్వేం చేస్తున్నావు? నాలోని అందరిలోని అంతటా కదా అని అలా హాయిగా అవ్వాలి. అప్పుడు అనుకున్నట్టు నువ్వు నోటి పాట కింద అనుకోకూడదు, హృదయంతో అనుకోవాలి. నీ హృదయమే దేవాలయం. ఇప్పుడు నీలోనే ఉన్నాడు, ఆయన్నే చూడాలి, చూస్తా అనుకోవాలి. అప్పుడు అనుకున్నట్టు. ఈ నోటితో చేసిందంత అనుకోవటం కాదు. ఇది ఈ బయట కౌరులు ఎంత, అది ఒక రోజున. అర్థమైందా? కొన్నాళ్ళు ఏ పని చేస్తున్నా సరే భగవంతుడే చేస్తాడు, భగవంతుడే ఉన్నాడు, ఉన్నది ఆయనే, నేను లేను, భగవంతుడి మాటలే వింటున్నాను ఇలా అనుకోవాలి. ఎవరేం మాట్లాడినా భగవంతుడే కదా, నీ మొగుడు భగవంతుడే కదా రూపంలో ఉన్నాడు. ఆ రూపంలో వాళ్ళు ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా ఉన్నది భగవంతుడు. వాళ్ళు ఎలా మాట్లాడినా నీకు అనవసరం. వాళ్ళు ఎలా ఉన్నాను కలుపుకుంటూ భగవంతుడే. నువ్వు భగవంతుడివి, అంతటా నిన్నే ఉన్నది. శరీరంగా నువ్వు చేయవలసిన అన్ని చేసుకో ఎప్పుడులాగా, కానీ ఆ లోపల మాత్రం భగవంతుడి దృష్టి పోకూడదు. అంతే. అలా నీ మనసుకి అలవాటు చెయ్యాలి. ఈ మనసుకి వరలక్ష్మినే చూస్తాం అలవాటు అయిపోయింది. వరలక్ష్మి ప్రపంచాన్ని చూస్తుంది, వరలక్ష్మి సంసారాన్ని చూస్తుంది, అంతే. ఈ మూడే చూస్తుంది. లేకపోతే వరలక్ష్మి వచ్చే ఆలోచనలే చూస్తుంది, అంతే కదా. ఇది అలవాటు అయిపోయింది కదా. ఇంకెక్కడి నుంచి నువ్వు ఎలా ఉండాలి? భగవంతుడి ఆలోచన. నువ్వు పడుకునే ముందు భగవంతుడినే తలుచుకుంటే ఎలా తలుచుకోవాలి? అంతటా ఆయనే కదా, ఆయనకి ఏమీ లేవు కదా. ఆయన అంతా నిండిపోయి ఉన్నాడు. నేనుగా ఉన్నదంతా ఆయనే. ఆయన తప్ప రెండోది. అదే ధ్యానం అంటే. ఒక్కదానిగానే చూడటమే ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో స్పెషల్ దాని మీద దృష్టి పెట్టడమే ధ్యానం అంటే. కళ్ళు మూసి కూర్చుంటే మనసు కూర్చోదు, ఫస్ట్ దృష్టిని కూర్చోబెట్టాలి. దృష్టే కూర్చోబెట్టాలి. ఫస్ట్ అలవాటు అయిపోయిందని కొన్నాళ్ళు ఇలా మూసుకున్నాం, ఇది అదృశ్యం అయిపోతుంది కదా. అందుకు దాన్ని ఆ రూపంలో ఉన్న భగవంతుడు నా ఖాళీని అలా తల్లి అలాగ మన దృష్టి ఎంతసేపు, ఆ చూపు ఎంతసేపు భగవంతుని చూస్తానికి అలవాటు చేయటానికమ్మా. అందుకే ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. దేన్ని తీసేయకూడదు మనం. అది చేయకపోతే ఇది ఉండదు, ఇది అన్ని కనెక్షన్, ఒకటితో ఒకటి కనెక్షన్. అలవాటు అయిపోయింది బ్రతుకు. మనకే అడ్డొస్తుంది, వరలక్ష్మి అడ్డొస్తుంది, కాళీకి వరలక్ష్మి అడ్డొస్తుంది. ఖాళీ అంతా ఉంది, ఉన్నదంతా ఖాళీ, ఉన్నదంతా దీనికి అమ్మ నాన్న శరీరం, దీని భర్త, తీసేసుకుని బ్రతికేస్తున్నాం కదా మనం. ఇదే ఊరు. ఇప్పుడు అదే ఆ ఖాళీయే ఏం చేస్తుంది? తను తాను కలుపుకుంటూ తను తానుగా మిగులుతూ ఉంటుంది, అంతే కదా. మనం చేసేది అదే కదా. సాధన అంతా అదే. దాని పేరు సాధన అని పేరు పెట్టి, సాధన లేదు ఏమి లేదు. తను చూసుకుంటే నిన్ను అద్దంలో చూసుకుంటే, నిన్ను అద్దంలో చూసుకున్నావు అనుకో, నీ బొమ్మే కదా. బయట ఉన్నదే నీ బొమ్మే, అద్దంలో ఉన్నదే నీ బొమ్మే. ఇది అంతే. నేనుగా ఉన్నది తానే, భగవంతుడే. అంతటా నిండి ఉన్న భగవంతుడే. బయటగా ఉన్నది అదే అన్నమాట. అందుకే నిన్ను నువ్వు భగవంతుడిగా స్వీకరించాలి. ఇదంతా కూడా భగవంతుడిగా స్వీకరించాలి. నువ్వే అంతా అయిపోతావు అనమాట. ఇంకెటు చూసినా ఖాళీకి ఏమన్నా ఉందా? ఇటు ఖాళీ, అటు ఖాళీ, ఎటు చూసినా ఖాళీ అయిపోయింది అనుకో. నువ్వు చూపు, నీ దృష్టి అలవాటు చేసుకోవటమే. ఏమీ లేదు ఇక్కడ. ఏం పెద్ద గగనం ఏం కాదమ్మా. ఇది వరకు ఈ ప్రపంచమే విడిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అలవాటు అయిపోయాక ఇదంతా కూడా తానే, నువ్వు నేనే అనిపిస్తుంది, అంతే.
అంటే ఆ కాళీయే ఆశాస్వరూపమే అంతే. ఊరికే దానికి కాళీ అని పేరు పెట్టాం. పర్లేదు, ఇక మేము చూడే అలా కూర్చున్నాం. కాళీ అని పేరు పెట్టాం. దేనికైనా పేర్లే తప్ప ఇంకా అక్కడ నామం లేదు, రూపం లేదు. ఈ ఆకాశానికి నామం రూపం ఏమన్నా ఉందా? లేదు, ఊరికే ఆకాశం అని పెట్టుకున్నాం అంతే కదా. ఇంట్లో చేసేదంతా వ్యవహారం అంతా మరి ఫస్ట్ మనకి వరలక్ష్మి అలవాటు అయిపోయింది కదా, అందుకు దీనికి కూడా పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం భగవంతుడని. ఈ కాళీకే భగవంతుడని పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం అనమాట. భగవంతుడానికి మనకు ప్రేమ ఉంటుంది కదా, ప్రేమ ఉంటుంది భగవంతుడు అనేసరికి. అందుకు ఆ ప్రేమగా మనం ఈ కాళీకి ఏం పెట్టుకున్నాం, భగవంతుడని పేరు పెట్టుకుని దీన్ని ఆస్వాదించడంలో అలవాటు చేసుకుంటున్నాం అంతే. అంతకంటే రోజు చేసేదంతా పూజ కింద అనుకో, నువ్వు తిరిగేదంతా ప్రదక్షిణ అనుకో, నువ్వు మాట్లాడేదంతా ఆయన మంత్రాలే అనుకో. నిజంగా కూడా అంతే కదా, చేసిన ఆయనే. నిజంగా కూడా అంతేనా? కానీ మనకు తెలియదు, మనకు అలవాటు అయిపోయింది కదా. ఇంతవరకే మనం చూస్తాం, అలవాటు అయిపోయింది. ఎంతో మన చూపు ఎక్కడి వరకు చూస్తుంది? మన చూపు దేహాన్ని చూస్తుంది, ప్రపంచాన్ని చూస్తుంది, రూపనామాన్ని చూస్తుంది, మన ఆలోచన చూస్తుంది. ఈ మూడిట్లనే చూస్తుంది. ఈ మూడిట్లని దాటి మౌనం ఉందే, ఆ మౌనాన్ని చూడట్లేదు. ఈ మూడిట్లని దాటి మౌనం ఉంది. ఆ మౌనం ఆధారంతోనే, ఆ మూలం ఆధారంతోనే ఈ మూడు నడుస్తున్నాయి. కానీ ఈ మూడిట్లని చూడటంలో ఆగిపోయింది అంతే మన చూపు. మన ఆ మౌనాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే నాలుగోది ఉందని తెలియదమ్మా, తెలియక మనం చూడలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంతే. ఆయనే ఉన్నాడు, ఇవన్నీ లేవు, ఆయన ఉంటేనే ఈయన ఉన్నాడు అంటే అక్కడి నుంచే ఇదంతా మూలంలో ఉన్న మౌనం నుంచే ఈ దేహం వస్తుంది, ఆ మౌనం నుంచే ప్రపంచం వస్తుంది, ఆ మౌనం నుంచే తలంపు వస్తుందని తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు నీ చూపు అక్కడ మౌనాన్ని చూస్తున్నప్పుడు మౌనం యొక్క వైభవం తెలుస్తుంది అంతే. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మూలం నుంచి వస్తుందని తెలుస్తుంది అంతే కదమ్మా. ఇప్పుడు చూడు ఖాళీలా ఎందుకంటే మనం దృష్టి పెడితే కదా, మనం ఆ మౌనాన్ని చూస్తా ఉంటే ఎంతసేపు ఆ మౌనాన్నే చూస్తూ మౌనంతోనే తాదాప్యం చెందుతూ ఇప్పుడు వాళ్ళని ఏం చెప్తాం, మీరు ఇలా వింటూ కూడా మౌనంతో ఉంటూ వినండి అంటున్నాం. నువ్వు మౌనాన్ని చూస్తూ విన్నావనుకోమ్మా, ఇలాగా మళ్ళీ నీ దృష్టి అంటే వెళ్ళకూడదు. నువ్వు మౌనాన్ని చూస్తూ విన్నావు, అదేలే వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ పని కదా. నువ్వు మౌనాన్ని చూస్తూ విన్నావనుకో, ఈ విన్నది ఏమవుతుంది? నీకు మౌనంలోకి చూస్తున్నావా లేదా? నీకు అలవాటు అవుతుందా లేదా? నీకు అలవాటు అయిపోతుంది కదా. నీ చూపు ఉన్న మౌనాన్ని అలవాటు లేదు. ప్రపంచం వరకు, దేహం వరకు, మనకు వచ్చే ఆలోచన వరకే చూస్తున్నాం. కానీ మనలో ఉన్న మౌనాన్ని చూడటం అలవాటు లేదు మనకి. ఇప్పుడు దానికి అలవాటు చెయ్యాలి అంటే నీ చూపు ఎంతసేపు ఆ మౌనాన్ని ఆరాధిస్తూ, మౌనంతో ఉంటూ, మౌనంతోనే రమిస్తూ కొంతకాలం అక్కడ అలా ఉంటూ ఉన్నప్పుడు ఆ మౌనాన్ని ఏ పని చేస్తున్నా సరే అదే చేస్తుంది. అంతా భగవంతుడే చేస్తున్నాడు, అంతా ఖాళీయే చేస్తుంది కదా అని ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఏ పని చేస్తున్నా సరే భావంతో పెట్టుకున్నప్పుడు ఫస్టే తెలిసిపోదు కదా. అందుకు ఫస్ట్ భావన పెట్టుకోవాలన్నమాట. తర్వాత నీ దృష్టికి తెలిసిపోయింది అనుకో, నీ కంటికి అది తెలిసిపోయిందానికి మనం చెప్పాలా? చెప్పక్కర్లేదన్నమాట. అందుకు పదే 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 అలవాటు అయిపోయి ఉంది కదా. ఈ 50 ఏళ్ళ అలవాటుని ఏం చేస్తున్నాం మేము? తిరగేసుకున్నాం అంతే. అంటే దేహంగా ఇది లేదు, మౌనంగానే ఇదంతా ఉంది, ఖాళీగానే ఉంది, ఇదంతా ఖాళీగానే ఉంది అని అలవాటు చేసుకుని ఆ ఖాళీని చూడటం అలవాటు చేసుకుంటున్నాం. రోజు రోజుకి ఆ ఖాళీని చూడటం అలవాటు చేసుకోవటానికి అందులోనే సుఖం ఉంది. ఖాళీని వదిలేసి నువ్వు బొమ్మలను, ఇప్పుడు అమ్మవారిని ఎలా పట్టుకున్నావు? బొమ్మను ఏ బొమ్మను పెట్టుకున్నావు ఒకటి. బొమ్మల్లో ఉన్న ఖాళీని చూడాలి. బొమ్మ ఉంది కానీ నీలో ఉన్నది ఆయనలో ఉన్నది ఒక్కటే కదా, దాన్ని పట్టుకోవాలి. బొమ్మలో చేస్తున్నావు అనుకో, వినాయకుని తెచ్చిపెట్టుకున్నావు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? నీ ఆధారంతో నువ్వుగానే వచ్చాడు అక్కడికి, అంతే కదా. ఆయన తెచ్చి పువ్వులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన లేని చోటు ఏమైనా ఉందా? లేదు. ఆయన కాంద ఉందా? లేదు. మరి పువ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆయనే కదా పువ్వు రూపంగా ఉన్నది. నువ్వు వేసి కుంకుమ ఆయనే, పసుపు ఆయనే, నువ్వు ఇచ్చి హారతి ఏంటి? హారతి ఇస్తున్నావు అంతే కదా. ఉదకం పుచ్చుకుంటున్నావు ఎందుకు? లోపలన్నీ శుద్ధి అవ్వాలని పుచ్చుకుంటున్నావు. ఆయన మంత్రాలతోటే కదా. కేశవాయుడు, నారాయణ, మాధవ అంట భగవంతుడి నామాలతోటే కదా నువ్వు పుచ్చుకుంటున్నావు 3 సార్లు.
ఇప్పుడు గంట వాయించినావు, వస్తున్నావు, అన్ని దేవతలను ఆహ్వానం చేస్తున్నావు. ఇప్పుడు పూజలు ఏం చేస్తున్నావు? అదంతా శుద్ధి చేస్తున్నావు. ఇవన్నీ ఎక్కడ శుద్ధి అవ్వాలి? నీ మనసులో శుద్ధి అవ్వాలి. ఇన్ని లేవు, ఉన్నదే నువ్వే. నీకు నువ్వే పూజ చేసుకున్నావు. పువ్వు ఆయనే, ప్రసాదం ఆయనే. ఆయన లేకుండా ప్రసాదం ఎక్కడి నుంచి వచ్చిందా? ఆయన కాందేవుని ప్రసాదం ఉందా? లేదు. అక్షంతలు అంటే మన దృష్టి చెక్క చెదరకుండా ఆయన మీద అలా నిలబెట్టకుండా అక్షంతలు వేయటం. ధూపం దీపం ఇవన్నీ ఎక్కడి నుంచి ఆయన కావాలా? ఇవన్నీ నీ మనసు కావాలంటే నువ్వు ఏ దృష్టితో పూజ చేస్తావో కావాలి. ఖాళీలోనే కదా ధూపం ఉంటుంది. ఆ పొగ ఎవరికి వెళ్తుంది? ఖాళీకే వెళ్తుంది. నువ్వు ఎన్ని చేసిన ఖాళీకే చేస్తున్నావు. అంతే కదా. నీ శ్వాస ఉంది, ఖాళీలోనే కదా జరుగుతుంది. నీ చూపు ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తుంది. ఈ మధ్యలో ఈ ఖాళీయే కదా ఉంది, అవునా కదా? ఈ ఖాళీని దాటి ఇక్కడికి రూపనామాన్ని చూస్తాం. అంటే ముందర ఆధారం ఏముంది? నువ్వు పుష్పం వేసినా నీకే చూపించుకుంటున్నావు. ఇంత చేసాక భగవంతుని చూస్తా కూర్చుంటున్నావు, లేదు కళ్ళు మూసి కూర్చుంటున్నావు. ఎందుకు? నీలో ఉన్న ఖాళీని చూసుకుంటున్నావు. అంటే ఇలా కళ్ళు మూసుకుని వెళ్ళినా అలా హాయిగా ఉంటుంది. అంతే, అక్కడ ఏం ఉండదు కదా. అక్కడ చేశాక ఏం మిగిలింది? ఏమైనా నీ హృదయం నుండి ఆనందమే మిగిలింది. ఖాళీయే కదా మిగిలింది. పూజ అయ్యేటప్పటికి ఆయన ఆయనే చేసుకున్నాడు, ఆయన ఆయనే ఇచ్చుకున్నాడు, ఆయన ఆయనే ఇచ్చేసావు. ఇంకా నువ్వు చేసిందే ఉంది అక్కడ. మనం ఉన్నామా? మనం లేవు, ఉన్నది ఎవరు? లేము, అనంతంగా ఏమున్నావు. పూజ చేసినా ఖాళీగానే ఉన్నావు, చేయక ఖాళీగానే ఉన్నావు. కానీ అభ్యాసం అవటం కోసం పూజ చేయటం. ఆయన లేకుండా నువ్వేనా ప్రసాదం తయారు చేసి పెట్టగలవా? ఆయనకే గిల్లి పెడతాం, ఆయనే కోసి పెడతాం, ఆయనే అన్నట్టు పెడతాం. అంతే కదా. ఏం చేస్తున్నాను? మన ఆనందం కోసం చేసుకుంటున్నాం అవన్నీ. ఇప్పుడు రోజు నువ్వు ఇంట్లో చేసే పనులు కూడా అయ్యే. అక్కడ పూజ వేరుగా, నువ్వు చేసే వ్యవహారం వేరుగా లేదు, అన్నీ ఒక్కటే. అది భగవదార్పితం అంటే ఇదే, అదే ప్రసాదం. భగవంతుడికి అర్పించుకుంటున్నాను. నువ్వు రోజు వంట చేస్తున్నావు కదా, అది ప్రసాదం అనుకో. ఇంట్లో ఈ సజీవమైన భగవంతుడు ఆయన విగ్రహం రూపంగా ఉన్నారు, ఈ దేహాలుగా ఉన్నారు. అంతే కదా. వాళ్ళు పెట్టేదంతా ప్రసాదం, వాళ్ళకి చేసేదంతా పూజ. శుచి శుభ్రం అంతా ఆయనకే సమర్పిస్తాను. అప్పుడు నిత్య పూజ అయిపోతుంది. ఎందుకంటే నిత్యం ఉండేవాడిని, నీలో ఉన్న ఖాళీ ఎప్పుడూ ఉంది కదా. మనం కూడా అలా నిత్యంగా చేసినప్పుడే ఆయన స్వీకరించాలి. ఆయన కడక ఏం స్వీకరిస్తాడు? నీ దగ్గర నీ భావన. నువ్వు ఏది ఇష్టం పూజ చేస్తున్నావు? వరలక్ష్మిగా చేస్తున్నావా, గొప్పల కోసం చేస్తున్నావా, గుర్తింపు కోసం చేస్తున్నావా, అది ఇదని విడదీసి చేస్తున్నావా, ఏకత్వంగా చేస్తున్నావా అని చూస్తాడు. నువ్వు ఏకత్వంగానే కదా చేస్తున్నావు. ఉన్నదంతా ఇప్పుడు భగవంతుడైన భావంతో చేరి పూజ చేసినప్పుడు మీ అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో. అలా చెయ్యి. చేస్తే ఏమవుతుంది? హాయిగా ఉంటుంది. ఆయన అది చూస్తాడు, నువ్వు ఏ మనసుతో చేస్తున్నావు అనేదో చూస్తాడు ఆయన. నువ్వు ఇన్ని పెట్టావా, అన్ని పెట్టావా అని చూడటం, ఎన్ని రకాలు పెట్టావని చూడటం, నువ్వు ఎంత తడిగా చేసావు, ఎంత మడిగా చేసావని చూడటం, నీ మనసు ఎలా ఉంది, నన్ను గుర్తించి చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అని చూస్తాడు. ఆయనకి అర్పితం చేస్తా, మనసు అంతా ఆయన వేళ లగ్నం చేసి అలా భగవంతుడు ఉన్నది నువ్వే, నువ్వు తప్పలేదు. చేసేదంతా నీ పూజ, జరిగేదంతా నువ్వే, ఉన్నదంతా నువ్వే అని చేసేవనుకో, అప్పుడు నీకు అసలైన ఫలితం. ఆ ఫలితం ఏ రూపంలో ఉంటుంది? హాయిగా ఉంటుంది. మనసు ఆనందంగా అలా ఖాళీగా హాయిగా ఉంటుంది. అది పూజ అంటే. అలా చెయ్యి సార్. అది అలవాటు అయ్యాక మళ్ళీ తెలుసుకుంది తర్వాత ఎలా ఉంది, ఎలా చేయాలి, ఎలా బాగున్నానో అప్పుడు తెలుసుకుంది. ఇది కొంత ఇప్పుడు నీకు ఇది మనసుకి ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళాక పదే పదే చెప్పారు, ఏం చెప్పారు అని అలా గుర్తుపెట్టి ఇక్కడి నుంచి మొదలెట్టాలి. ఏం చెప్పారు, ఏం చెప్పారు, ఇవన్నీ పదే 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 తిరగేసుకుంటేనే అన్నాళ్ళు గుర్తు పెట్టుకుంటూ ఉన్నప్పుడు నీకు అది అలవాటు అవుతుంది మనసుకి. మళ్ళీ వదిలేసింది అనుకో, మళ్ళీ 4 మాటలు నవరేసుకోవటంలో మళ్ళీ కొన్ని రోజులు పని చేస్తాం. అలా నీకు దృష్టి చెదరకుండా కొంతకాలం ఆ భగవంతుడిగా జీవించడం అలవాటు అయిపోతే అప్పుడు అలవాటు పోతుంది. ఇప్పుడు అదే నిలబడుతుంది. అప్పుడు దాకా ఇంత ఉండాలి, ఇంకా ఉండాలి. నువ్వు బిజీ అయిపోతావు. ఇంకా భగవంతుని తప్ప రెండో చోట కదమ్మా. పదే పదే ఇది అదే మనం నడుచుకుంటా అలాగే జీవింత ఆనందం కూడా మనమే పొందాలి. అది నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, వరలక్ష్మి మనసు అనుకుంటున్నావు. కాదు, భగవంతుడు మనసు అనేలాగా నీకే తెలియాలి. రాముడి దానికో రామాయణం వినేసి వదిలేస్తావు, కృష్ణుడి దానికి వినేసి వదిలేస్తావు, భగవద్గీత అలా వదులుతున్నావా? ఎందుకంటే మన జీవితం ఆచరణ కాబట్టి. ఇప్పుడు ఇవి అంతే నిజమైన నేను గురించి. ఇది నువ్వే ఆచరించాలి, నువ్వే జీవిస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. జీవించడంలో ఉంటుంది, మర్చిపోకుండా అదే దృష్టి కొనసాగించడం.
ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ కబుర్లోకి వెళ్ళిపోకుండా నేను ఎవరిని ఇది కదా ఈ ఖాళీనే భగవంతుడు అని ఇదంతా పేరు అన్నారు కదా. చెప్పాం కదా. ఇంకా అలా భగవంతుడు అని వెంటనే ఖాళీ గుర్తు పెట్టుకో నువ్వు. ఆ ఖాళీయే కదా ఉన్నదంతా అదే కదా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఊళ్ళోనే అదే. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ ఫస్ట్ భగవంతుని చేస్తే అప్పుడు ఆటోమేటిక్ నీళ్ళంతా భగవంతుడే, నీటిలో ఖాళీ అంతా భగవంతుడే కదా, చుట్టూ అంతా భగవంతుడే. ఇప్పుడు ఎవరో వెళ్ళారు, నువ్వు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. భగవంతుడు అంటే ప్రేమ అమ్మా, ఇష్టం వస్తుంది కదా మనకి, ప్రేమ వస్తుంది కదా భగవంతుడు అంటే. అప్పుడు నీ మొగుడిని పిల్లల్ని ఇది వరకటి కన్నా ఇప్పుడు ప్రేమగా చూస్తావు. చిచ్చి ఈ దృశ్యాన్ని తీసేయకూడదు, దృశ్యం కూడా భగవంతుడే కదా. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అలా చెప్తాం, ఎందుకంటే భగవంతుడు ఆకాశం వలె ఉన్నాడు కాబట్టి అర్థం అవ్వటం కోసం నువ్వు ఎలా ఉన్నావని చెప్తాం. తర్వాత ఈ దృశ్యం కూడా భగవంతుడే, ఎందుకంటే నువ్వు దృశ్యం, ఎందుకంటే నీ వరలక్ష్మి దృశ్యంగా ఉంది, వరలక్ష్మి చుట్టుపక్కల దృశ్యంగానే ఉన్నారు. మళ్ళీ వాళ్ళని నేను ఖాళీనే చూస్తానని నేను తీసేస్తే చుట్టుపక్కల ఉన్నదా ఖాళీయే కదండి, వరలక్ష్మిగా ఉన్నదే ఖాళీయే కదా. అప్పుడు హాయి ఉంటుంది. లేకపోతే వైరాగ్యం వచ్చేసండి, మనుషులంటే విరక్తి, దృశ్యం అంటే జ్ఞానమే ఇష్టంగా, మళ్ళీ ఇదో జ్ఞానం. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, జ్ఞానం పేరు చెప్పి ఎటు కాకుండా అయిపోతున్నాయి. ప్రేమ లేదు, ప్రేమ లేని జ్ఞానం సున్నా. ప్రేమ ఆనందం అయితే వేస్ట్. ప్రేమ లేని జ్ఞానం సున్నా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమగా చూడటం అంటే భగవంతుడిగా చూస్తే నీకు ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ లేకుండా పక్క వాళ్ళని విసిగేసుకుని నేను ఖాళీలో ఉండాలి, ఖాళీనే చూస్తానంటే అదేం పబ్బాలు ఏం కుదరవమ్మా. అందుకే ఆచరణ, ఇదంతా ఆచరణతో కూడిన జ్ఞానం. అర్థమైందా? నిన్ను ఉన్నెత్తుందేంటి, నీ మనసు నేను భగవంతుని చూసేద్దామంటే ఉన్నెత్తుందా, చూడనెత్తుందా? నువ్వు ప్రతి అనువనువు ఆయనే, నువ్వే అంతే కదా. నువ్వని తేలితేనే తప్ప ఉండేవదమ్మా. అందుకు దృశ్యాన్ని కూడా ఏమి చిరాకులు, పరాకులు, వైరాగ్యాలు, అసలు దృశ్యంలో ఆనందం లేకుండా చేసుకోవడం కోసం కాదని చెప్పాము. కోసమమ్మా. అందుకు ప్రేమగా ఉండు, ప్రేమగా చూడు, ప్రతిదీ భగవంతుడుగా చూడు, అప్పుడు ప్రేమ ఆటోమేటిక్ గా వస్తుంది. మళ్ళీ మొగుడుగా పిల్లల కాదు, భగవంతుడే కదా వాళ్ళలో ఉన్నదే అని చూడు. నీ చుట్టుపక్కలంతా భగవంతుని మయం చేసుకో, నీ మనసుని భగవంతుని మయం చేసుకో. నీ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో చూడు. ఇలాగా నీ ఆలోచన ఎక్కడికి వెళ్తుందో లేవగానే వరలక్ష్మి లేచింది, వెలుగు వచ్చింది అంటుంది. వరలక్ష్మి లేగట్లేదు, భగవంతుడే అనుకో. చేసి పని భగవంతుడే చేస్తాడు, ఉన్నదంతా భగవంతుడే. భగవంతుడు అనుకునే లేకు, నేను శాశ్వతుడిని, నేను ఎప్పుడు ఉండేవాడిని, నేను అనాథని, నాకు చావు లేదు. అంతరిక్షం అంటే చైతన్యం, చైతన్యమే మన స్వరూపం. చైతన్యం అంటే అంతరిక్షం అంటే ఎటు చూసినా ఖాళీ ఆకాశం. అంతరిక్షం అంటే ఆకాశం అంటే రెండు చేతుల మధ్య ఉన్నదే ఆకాశం. రెండు చేతులు తీసేసినా ఆకాశమే, ఉన్నదంతా ఆకాశమే. మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని దేశాలు వెళ్ళినా అదే ఆకాశం. ఆ ఆకాశంలోనే, ఆ హృదయాకాశంలోంచి నేననేది వచ్చింది. నేను అంటే నేను పరబ్రహ్మాన్ని అనేది మనకు వచ్చింది. ఆ పరబ్రహ్మంలోనే భావన వచ్చింది. ప్రపంచ భావన వచ్చేటప్పటికి దేహం నేను వచ్చింది. దేహం నేను వచ్చేటప్పటికి ప్రపంచం, సృష్టి, మన ఇష్టమైన సత్సంగాలు, ఇష్టదైవాలు అన్నీ మన ఊహలు తగ్గట్టుగా అన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మన హృదయంలో ఉన్న చైతన్యంలోంచి, నేననే పరమాత్మలో నుంచి, దేహం నేనులోంచి ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా హృదయంలోంచే వచ్చినాయి, హృదయాకాశం నుండి వచ్చినాయి. హృదయాకాశం అన్నా అంతరిక్షం అన్నా ఉన్నదంతా అదే. రెండు చేతుల మధ్యన ఉన్నదే అది, తీసినా అదే, ఉన్నదంతా అదే, మన కళ్ళకు కనిపించేదంతా అదే. చూడండి, మనం అరుణాచల శివలింగం అంటాం కదా, ఆ పైన బ్రహ్మ వెళ్తారు, కిందకి విష్ణు వెళ్తారంటారు కదా. కానీ బ్రహ్మం ఎంత లోతుల్లోకి వెళ్ళినా అవస్థితి, బ్రహ్మ ఎంత లోతుల్లో, ఎంత పైకి వెళ్ళిపోయినా ఏమీ కనిపించదు. క్రిందకి ఎంతలా దిగిపోయినా విష్ణువుకి ఏమీ కనిపించదు. కానీ ఆ లోతులు కనుక్కోలేక ఇద్దరు వచ్చేస్తారు. అలాగే పైకి వెళ్ళినా ఆ హృదయాకాశం అనేది అంచుదరి లేదు, దానికి అంచుదరి లేనిదే శివుడు అనమాట.
శివుడు అంటే హృదయాకాశం, అంటే లయకారుడు, అంటే మనతో మనం ఉండటం. అంటే జీవాత్మ కూడా పరమాత్మతో ఐక్యం అంటే లయకారకుడు, అంటే శివుడు హృదయాకాశం. అదండి భావాలు లేని స్థితి. శివుడు అంటే భావాలు లేని స్థితి. ఇది కూడా ఖాళీ అయిపోతుంది కదా, జీవుడు కూడా ఖాళీ అయిపోతాడు కదా, పరబ్రహ్మ భావన కూడా ఖాళీ అయిపోతుంది కదా, రెండు ఖాళీలు అయిపోతాయి కదా. ఇంకా మౌనానందం మిగులుతుంది, ఉనికి మిగులుతుంది. ఆ ఉనికే అంతరిక్షం. అంతరిక్షంలోనే ఎక్కడ చూసినా నేను వస్తే సృష్టి యావత్తు వచ్చింది, నేనే సృష్టించుకున్నాను. ప్రతిదీ కూడా నేను పుట్టినప్పుడే సృష్టించుకుని బయలుదేరిపోయాను. ఆ సృష్టి అలా సాగిపోతుంది. నేను అప్పుడు జీవుడిని తెలియదు కదా, సృష్టించుకున్నాను, అది అలా సాగిపోతుంది. సాగిపోవటంలో కూడా మన మనసును అడ్డెట్టుకుని మంచి చెడ్డ జరిగినాయి అనుకున్నా, చెడ్డ జరిగినప్పుడు బాగుంటే బాగున్నాం, మంచి బాగున్నప్పుడు పొంగిపోవటం. కానీ ఈ రెండూ లేకుండా, రాగద్వేషాలు లేకుండా, మంచి చెడ్డ వీటిని పట్టించుకోకుండా ఉంటే మనం అంతరిక్షంలోకి, ఆకాశంలోకి, హృదయాకాశంలో ఉండిపోతాం హాయిగాని. కానీ మన మనసు ఉంది కదా, అది ఊరుకోదు కదా, కదిలిపోయింది. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు అని చిత్రీకరిస్తూ ఉంటుంది. కానీ ఆ రెండు భావాలు లేకపోతే హృదయాకాశంలో మనతో మనం ఉండేకలా ఆనందంగానే ఉండిపోతాం అనమాట. ఏదొచ్చినా తటస్థంగా అలా అడ్జస్ట్మెంట్తో బ్రతికితే ఎప్పుడు హాయి, శాంతి, మనకు సమత్వం ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ నుంచి మనం నెమ్మదిగా నేర్చుకున్నాం కదా, మనసుకు నేర్పాం కదా, నేను బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదని నేర్పేటప్పటికీ ఆ మనసుకి సృష్టి అంతా వదిలేస్తుంది నెమ్మదిగా. హృదయంలోకి అంతర్ముఖంగా ఉండి మనం హృదయంలోకి బయటకు వచ్చేసినా నేననే ధ్యాసలో ఉండిపోతున్నాం కదా. నేనుని ఆ ధ్యాస మీద ధ్యాస పెట్టేస్తాం. పెట్టేటప్పటికి ప్రపంచం తగ్గిపోతుంది ఓ పక్క నుంచి. హృదయ ధ్యాసలోంచి ఆ శక్తి వల్ల, జ్ఞానాగ్ని వల్ల మనం చేసిన మంచి చెడ్లు అన్ని జ్ఞానాగ్ని వల్ల దగ్ధం అయిపోయి బూడిదైపోయి కొంది. మనలో స్వయంభూలాగా అన్ని బ్రహ్మ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇదే కదా, ఇందులోంచే కదా వచ్చేది, ఇవి హృదయాకాశంలోంచే కదా, మన సృష్టే కదా అన్నీ. మన సృష్టి అలా తగ్గుతోంది, బాహ్య సృష్టి తగ్గుతోంది. ఆంతరికంగా మనం ఆంతరికంలో కూడా సృష్టే, తర్వాత అది కూడా మాయమైపోతుంది, అన్నీ మర్చిపోయి అన్నీ డిలీట్ అయిపోతాయి, ఉండటమే మిగులుతుంది. ఆ హృదయాకాశంలోని అలా ఆనందిస్తూ ఉంటాం. లోపల ఆత్మంగా హాయిగా మనతో మన ధ్యాసలో మనం ఉంటాం. అదే రెండుగా విడిపోయి దేహం సాకారం కదా, ఈ సాకారమైన వ్యవహారాలు దానికి అయ్యే దేవుడు ఎలాగే రెడీ చేసి ఉంచుతాడు కదా. మన వాళ్ళందరూ దేవుళ్లే కదా, మన పనులన్నీ దేవుళ్లే కదా. అవన్నీ ఆటోమేటిక్గా వ్యవహారికంగా చేసుకుంటా, అలవాటు చొప్పున చేసుకుంటా వెళ్ళిపోతాం. ఇది మనం కాదు చేసేది, మనలో ఉన్న పరమాత్మ చేస్తాడు. ఎందుకంటే నేను మీద ధ్యాస ఉంది కదా, నీ మనసు బాహ్యంగా లేదు. ఆ నేను మీద ధ్యాస వల్ల నేను చేసుకున్నాడు. నేను పరమాత్మని అన్నాం కదా, పరమాత్మ చేస్తున్నాడు. మనం ఏమీ చేయట్లేదు, ఈ దేహం చేస్తోందని అనుకుంటున్నాం. ఈ దేహం నిజం కాదు, లోపల ఈ దేహంలో ఉండే ఈ పరమాత్మ వాడు చేస్తున్నాడు, వాడు తిన్నాడు, వాడు ఉన్నాడు, అన్నీ చేసేది ఆయనే. చెప్పేవాడు, చేసేవాడు, వినేవాడు అంతా పరమాత్మే. అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? హృదయాకాశంలో జరుగుతున్నాయి. అంతరిక్షం అంటే హృదయాకాశమే. అంతరిక్షంలో ఎక్కడ చూసినా అదే అంటాం. అలాగే మనం హృదయాకాశం భావాలు పోయేకొంది అలాగా అంతరిక్షంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అవిభాజ్యంగా విడదీయలేని స్థితి మనం విడదీసేస్తున్నాం. వేళ శుక్రవారం, మంగళవారం, ఈ నక్షత్రాలు ఏ కింద విడదీసేస్తున్నాం కదా, తిథులు, వారాలు ఎట్ల కింద. కానీ ఈ వారాలు ఇట్లనే చూడకుండా కాలాయ నమః అంటారు శివుడు. ప్రతి నిమిషం కాలం భగవత్ స్వరూపే. ఇది కాలానికి అతీతమైన స్థితి కదా హృదయాకాశం. అతీతం అన్నప్పుడు ఇవన్నీ విడగొట్టి అన్నీ మళ్ళీ కలుపుకుంటా మనం రావాలి. ఏ భావన లేని స్థితిలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా మంచిదే. అసలు మంచిది కానిది లేదు. ఇవన్నీ మన భావాలతో అడ్డెట్టుకున్నాం. ఈవేళ శుక్రవారం, ఈవేళ మంగళవారం, ఈవేళేమో అమావాస్య, ఈవేళ పౌర్ణమి అని మనం అడ్డెట్టుకున్నాం. మన సృష్టి లోపల ఉంటే, మన మనసు ఉంటే ఇవన్నీ చేయొచ్చు, తప్పేమీ కాదు. చెయ్యాలి, చేస్తే మనసు పోతుంది. మనసు లేని వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఆరోగ్య పరిస్థితిని బట్టి, ఇంట్లో పరిస్థితులు బట్టి ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకోవచ్చు, తప్పు ఏమీ కాదు. అన్నీ కరెక్టే, సృష్టిలోనే అన్నీ కరెక్టే. మనకి ఎలా వీలు కుదిరితే అలాగే అన్నీ చేసుకోవచ్చు. ఉన్నదంతా పరబ్రహ్మే కదా, ఉన్నదే అది. కాలాతీతం అంటే
కాలానికి అతీతమైన స్థితికి ఎదగాలంటే దీన్ని వదిలేయాలి. ప్రపంచాన్ని వదిలేయాలంటే మనసును వదిలేయాలి. మనసును వదిలేసి కొద్ది ఎంతెంతగా మనతో మనం ఉంటామో మనసు దానికి అదే పోతుంది. మనం ఏమీ చెప్పక్కర్లేదు. మనసే జీవుడైనా దేవుడైనా. మనం బయటకు వస్తుంటే మన మనసు బయటకు వస్తే ప్రపంచం అవుతుంది. ఆంతరికంగా వెళ్తే శివుడు అవుతుంది. ఈ శవాలకు ఆధారం లోపల శివుడే కదా. ఈ శివుడు తప్పుకుని వెంటనే శవం పడిపోతుంది. అంతే కదా. నేను శివుడినే అని అనుకుంటే శివుడే. నాలోంచి బాహ్యం నేను వస్తుంది, దాంట్లోంచి దేహం నేను వస్తుంది, దేహంలో సృష్టి వస్తుంది. నెమ్మదిగా ఈ ధ్యాసలో మనం ఉంటే దేహం నేను పడిపోతుంది. నెమ్మదిగా తర్వాత నెమ్మదిగా ఉండగా ఆటలు అవన్నీ స్వయంభూలు అన్నీ తగ్గి కొలుతాయి. రెండోది బ్రహ్మభావన కూడా మనకు తెలియకుండా నేను అని చేస్తాం. నేనంటే బ్రహ్మ నేనని నేను కూడా ఆటోమేటిక్గా పడిపోయి మనం ఉనికిలోకి వెళ్తూ ఉంటాం. ఈ రెండూ కలిసి ప్రయాణం చేస్తాయి. ఈ రెండూ కలిసి మనం ఈ రెండూ కలిసి అంటే అందరికీ ఏ టు జెడ్. రెండోది మనం సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పటికి సహస్రారంలో ఈ దేహభావన పోతుంది. తర్వాత ఇంకా చాలా సాగుతుంది. జ్ఞానంలో మనతో మనం ఉండటమే ఎప్పుడు కూడా మనసును బయటకు వెళ్ళకుండా హృదయంలో ఉంచుతాం. రెండోది బ్రహ్మభావన కూడా ఆటోమేటిక్గా దానికి అదే పోతూ ఉంటుంది. అన్నీ డైరెక్ట్గా మనకు తెలుస్తాయి. మనకి ప్రతి విషయం కూడా కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇవన్నీ పోవటం, మూడు ఏకత్వం రావటం, ఈ ధ్యానం ధ్యేయం అవటం ఇవన్నీ కూడా మన అనుభవంలో 2-3 రోజులు ఉంటాయి కంపల్సరిగా. లలితా శాస్త్రంలో ఉన్న 1000 నామాలు మన అనుభవమే. చూడండి, దాంట్లో కూడా ప్రపంచం లేని స్థితి. నిష్క్రోధ క్రోధ శబని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయజ్ఞి, నిర్భావ భావనాశిని, నిష్క్రోధ క్రోధ శబని, నిర్లోభ లోభనాశిని అంటారు. ఇవన్నీ మన హృదయంలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పుడు నాతోనే ఉంటాయి, హృదయంలో ఉంటాయి. మనసు బయటకు వస్తుందని తెలిసిన వాళ్ళు హృదయం లోపలికి వెళ్ళిపోతున్నారు కదా. ఈ నామాలన్నీ యొక్క పరాకాష్ట అక్కడికి వెళ్ళిపోయి కదా. మనమే అమ్మవారు, అమ్మవారే మనం. అంటే మనస్సే అమ్మవారు. జీవుడైనా దేవుడైనా మనస్సే ఒక్కటే ఉన్నది. ఒకటే మనసు చైతన్యంలోంచి వచ్చింది. ఆ మనసును మనం జీవుడిగా తయారు చేస్తే ప్రపంచం అవుతుంది. దేవుడిగా తయారు చేసుకుంటే హృదయంలోకి వెళ్తే దేవుడు అవుతాడు. కానీ అక్కడికి వచ్చేకెళ్ళి రెండూ కలిసి ఏమీ లేని స్థితిలోంచి ప్రయాణం చేస్తాయి. రెండూ కలిసి ఉనికి. నేను ధ్యాసలో ఉంటూ, హృదయ ధ్యాసలో ఉంటూ ఈ సాకారమైన దేహం వ్యవహారాలు బోళ్ళు ఉంటాయి కదా. ధర్మం అస్సలు మానుకోవద్దు. రాగద్వేషాలు లేకుండా వ్యవహారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చేసేవాడు ఈడు కాదు, లోపల ఉన్న పరమాత్మ చైతన్యం చేసుకుంటుంది. నేనే ఎడతెరిపి లేకుండా చేస్తాం కదా. నేను పరమాత్మ. నేను వాడు చేస్తాడు వ్యవహారాలన్నీ. వినేనట్లు, చూసి చూడనట్లు, చేసి చేయలేనట్లు అయిపోతుంది. కానీ అంత వ్యవహారం చేస్తాం. మనసు లేదు కదా, ఎంత వ్యవహారం చేస్తామో మనకు తెలియదు. అసలు ఏమీ తెలీదు. ఆనందం, ప్రేమ, సంతోషం ఇవన్నీ హాయి ఇవన్నీ ఉంటాయి అక్కడ. వీటిలో మనం ఎంత పని చేస్తామో అసలు మనకు తెలీదు. హాయిగా చేసుకుంటే వెళ్ళిపోతాం. 1 by 1 ఆటోమేటిక్గా చేసేది ఎవడో వాడు. ఈ లోపల ఉన్న శివుడి శవం చేయిస్తాడు. ఈ శవం లేకపోతే ధ్యానానికి దేనికి పని చేయదు. అందుకే శవం కావాలి. ఈ శవాన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ, మనం ఎవరో మనం తెలుసుకుంటూ, శివోహం అంటే నేనే శివుని కాబట్టి శివుడిలాగా మనం అయిపోయాలి. లేకపోతే అమ్మవారిలాగా, నిత్య అమ్మనిలాగా మనం లలితాదేవిలా అయిపోవాలి. ఇవన్నీ కూడా హృదయాకాశమే. ఊరికే పేర్లు. ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడిని ఆరాధిస్తారు కదా. హృదయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడికి చూస్తారు. ఎవడు ఎలా చేసినా అదే. కానీ అనుభవం ఎవరు ఎలా ఉన్నది చెప్పలేదు. గురువులు శిష్యులు చెప్పాలంటే ఏదో ఒక పేరు చెప్తారు. ఇదంతా అంతరిక్షం. ఎంత దూరమైనా ఈ అంతరిక్షంలో భూమి ఒక పక్క ఒదుగుంది విశ్వరూప సందర్శనం వల్ల. ఈ సూర్యచంద్రులు కూడా నలకల్లా ఉన్నాయి. అన్ని గోళాలు నలకల్లా ఉన్నాయి ఈ విశ్వంలో. ఈ విశ్వంతా తానే. మరి పూర్వం జ్ఞానులే కదా ఇవన్నీ కనిపెట్టారు. ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఏం కనిపెడుతున్నారు? లైట్గా కనిపెడుతున్నారు. జ్ఞానులు బోర్డు కనిపెడుతున్నారు. జ్ఞానులు మరి పూర్వమే విమానాలు అన్నీ ఉన్నాయి కదా పూర్వం. మరి అన్ని ఎవరు కనిపెట్టారు? జ్ఞానులే కనిపెట్టారు. వాళ్ళకి అంతర్వీక్షణంతో వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇప్పుడు శాస్త్రజ్ఞులు తెలుస్తున్నారు.
కానీ ఇది ఉన్నదంతా అదే, ఉన్నదంతా నా స్వరూపమే. నా స్వరూపం నేను అనుకుంటేనే అందరూ కనిపిస్తున్నారు, నేను అనుకోకపోతే ఏమీ లేదు, భావాలు లేకపోతే ఏమీ లేదు. అలా బొమ్మలా ఉంటాం అంతే. మనసు కదలికలు ఉండవు కదా, మనసు కదలికలు బాధ ఉండదమ్మా. ఆ రెండు కూడా ఈ ఆంతరికంగా బాహ్యంగా పనిచేసి రెండు నేనులోని ఏకత్వం చెంది ఉనికిగా తయారవుతుంది. ఆ ఉనికిలోంచి ఆ ఉనికి రెండు ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొంతకాలానికి ఉనికిలోకి వెళ్ళాక కూడా అంటే భావాలు ఏముండవు, సహజంగా ఊరుకుంటుంది మనసు. రాత్రింబాళ్ళు ఉంటుంది ఆ స్థితి, అస్సలు పోదు. దేహం నిద్ర అవుతుంది, రెస్ట్ తీసుకుంటుంది, మనసు ఎప్పుడు జ్ఞానంలో ఉంటుంది. ఆ మనసు అది తనలో తాను ఉంటుంది. అలా నెమ్మదిగా సమత్వం వస్తుంది. అంటే నా పిల్లలో నీ పిల్ల అని భావం ఉండదు. మానసికంగా సృష్టి యావత్తు సమత్వం వస్తుంది. తర్వాత అంతా నా స్వరూపమే అనేది కొంతకాలానికి టైం పడుతుంది. మరి బాగానే టైం పెట్టింది నాకైతే. అంతా స్వరూపానందం కింద కనిపిస్తుంది. ఎటు చూసినా నేనే కింద మనసుకి. ఇది బయటకు చెప్పుకునేది కాదు, అంతా నా స్వరూపం కింద కనిపిస్తుంది. తర్వాత ఏ చూసినా సాక్షిగా చూసి చూడనట్టు అసలు మనకి ఏమీ అర్థం అవదు చెప్పడానికి కూడా. సాక్షిగా ఏదో చూస్తాం అంతే. తర్వాత సాక్షి స్థానం వచ్చాక చాలా స్పీడ్గానే చిన్న ఆనందం నలకలా బయలుదేరుతుంది హృదయంలో. చిన్న చిల్లులోంచి కారినట్టుగా చిన్నగా బయలుదేరుతుంది ఆనందం. రోజుకి మనతో మనం ఉంటే ఫుల్గా ఆనందం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం దాంతో ఆనందం ఎటు చూసినా ఆనందమే. నువ్వు దగ్గర నుంచి మహత్వ వరకు ఆనందమే. అంతా ఉన్నది అదే. ఈ బాహ్యం అమ్మ బొమ్మలో ఇవన్నీ చెట్లు బొట్లో నా సృష్టి. గాఢనిద్రలో సృష్టి ఏమి లేదు. నా శరీరం నాకే తెలీదు, నా సృష్టి నాకు లేదు, అసలు ఏమీ లేదు గాఢనిద్రలో. ఆ గాఢనిద్రలో లేని స్థితి, ఆ గాఢనిద్రలో ఎలా ఉన్నామో మెలకువలో కూడా మనం అలా ఉండాలి. వ్యవహారాల్లో కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నిటిలోని కూడా గాఢనిద్ర స్థితిలో ఏ భావం ఎలా ఉన్నామో ఆ స్థితిలోంచి వ్యవహారం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎక్కడంటే మన పెళ్ళిళ్ళకి ఏమనివ్వండి, ఇంట్లో పని చేసుకునివ్వండి, మీతో ఉన్నామండి, ఎవరితో ఎలా మాట్లాడినా, ఏం మాట్లాడామో తెలీదు, ఎలా ఉన్నామో తెలీదు. ఎందుకంటే అన్నీ చేస్తాం కానీ ఏంటో మనకు తెలీదు. అంటే అక్కడ బ్రహ్మాధారంతో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ అంతా బ్రహ్మాధారమే. అక్కడంతా పరమాత్మను చూసుకుంటాడు. మనం అన్నీ చేస్తాం కానీ అక్కడ జరిగేదంతా పరమాత్మతోటి, పరమాత్మాధారంతో పరమాత్మే చేస్తాడు. చేసేదంతా ఆయనే, ఎప్పుడు కూడా ఆయనే. కానీ మనం చేసామని జీవత్వంతో మనం ఉంటాం, దేహం నేననే భ్రాంతితో ఉంటాం. ఇందాక కృష్ణ అన్నాడు, నాకు అమ్మగారిని చూస్తూ ఉంటే తెల్లగా కనిపిస్తారు, కొన్ని రోజులు రూపం నామం కూడా కనిపించేది, ఇప్పుడు నాకు తెల్లగా కనిపిస్తున్నారు అన్నాడు. అంటే దేహభావన తగ్గి కొలిది పరమాత్మ భావన పెరిగి కొలిది ఎవరి రూపనామాలు మనకు కనిపించవు. అందరితోటి మాట్లాడేస్తాం, ఎవరి రూపనామాలు గుర్తుకు రావు. ఎవరితో మాట్లాడమో ఒకసారి తెలియదు. ఎందుకంటే చూసి చూడనట్టు మా సమాధిలో ఉన్నట్టు ఉంది. ఎప్పుడు 24 గంటలు సమాధిలో ఉన్నట్టు. ఇది కూడా ఒక పెద్ద కళ. మనకి చిన్న కళ వస్తుంది, ఇది ఒక పెద్ద కళ. ఈ పెద్ద కళలో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. మన చిన్న కళ్ళలో కూడా మనం ఎదురుకుండా డైరెక్ట్గా చూస్తూ ఉంటాం, తెలుస్తోంది కళ్ళలో జరుగుతుందండి. కానీ ఆ కళ్ళని ఆపలేం, ఈ కళ్ళనే ఆపలేం, పెద్ద కళ్ళనే ఆపలేం. అంటే మన ముందు రెడీ అయిపోయింది కదా, మనం పుట్టినప్పుడు రెడీ చేసుకుని వచ్చేసాం. అది అలా జరిగిపోతూ ఉంటుంది, దాన్ని ఎవరో ఆపలేం. అందుకు మనతో మనం ఉండట్టే వాటికి అయ్యే అన్నీ జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఆ ఆనందం ముందు మా అన్నయ్య వాళ్ళని వాళ్ళతో అంటారు. ఆ ఆనందం ముందు